श्रीशैलेशदियापात्रं दीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रञ्जजामातरमुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्म व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयीकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये माता पिता युवतयगा स्तनयाय भूतिः सर्वं यतेव नियमेन मदन्मयानाम् आद्यस्य न कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्ग्रीकरं प्रणमाय मूर्धना भूतं धरस्य मकताप्रियभट्टनाथ श्रीभक्तिशारकुलशेखरयोगिवागान् भक्ताङ्ग्रेण परकालयतीन्द्रविष्टान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् पुण्यां भोगविकासाय पापत्वान्तक्षयाय च श्रीमान् आविर्भूतभूमौ रामानुजदिवाकरः ஓரான் வழியாய் உபதேசித்தார் முன்னோர் ஏறார் எதிராஜர் நின்னருளால் பாருலகில் ஆசையுடையோர்க்கெல்லாம் ஆரியர்கள் கூறுமென்று பேசி வரம்பறுத்தார் பின் స్వామి అభిరమానార్ చెప్పి రామానుజుల వారు ఆచార్య సార్వభౌములుగా ఉన్నారు. ఆయన విచిష్టాద్వైత సిద్ధాంతాన్ని ఈ లోకంలో బాగా ప్రతిష్టంగా బాగా ప్రచారం చేశారు. అటైతే విచిష్టాద్వైత సిద్ధాంతం అనేది ఆయన పేరు పెట్టాల. ఆయన శాస్త్రం ఏం చెప్తుందో ఆ శాస్త్రం చెప్పింది ఆయన చెప్పాడు. తర్వాత వెనకాల సుధప్రకాశికైన ఒక స్వామి, ఆ స్వామి విచిష్టాద్వైత సిద్ధాంతం పేరు పెట్టాడు. ఆ ప్రకారం ఆ సిద్ధాంతాన్ని బాగా ప్రకాశం చేశాడు స్వామి. అందువల్లనే ఆయనకి వేదమార్గ ప్రతిష్టాపనాచార్య అని చెప్పి ఆయనకి వైభవం ఉంటుంది. వేదమార్గ ప్రతిష్టాపనాచార్య. అటైతే ఉభయ వేదాంతం, ద్రావిడ వేదాంతమేమి సంస్కృత వేదాంతమేమి రెండుని బాగా పూర్తిగా మన అందరికీ తెలిపించేట్టుగా స్వామి రామానుజుల వారు అనుగ్రహించారు. ఇది వైదిక సంప్రదాయం, ఆశ్చర్యమైన సంప్రదాయం. అటైతే శాస్త్రం ఏం చెప్తుందో ఆ ప్రకారం ఈ సంప్రదాయం అనేది ఉంటుంది. లోకంలో దీన్ని స్థాపనం చేసేది కోసం స్వామి రామానుజుల వారు చాలా ప్రచారాలు చేశారు. అది కాకుండా చాలా శిష్యుల్ని తయారు చేశారు. అందువల్లనే ఆ వేద మార్గమేమో ఆ మార్గాన్ని స్థాపనం చేశాడు. అందువల్ల వేద మార్గ ప్రతిష్టాపనాచార్యని ఆయన పేరు. అది కాకుండా ఆయన వేదాంతిగా ఒక్కటే ఉండలేదు, ఆయన పరమ భక్తుడు. పరమ భక్తుడు అంటే ఏంటి స్వామి? అందరి దగ్గర కారుణ్యం ఉంటుంది, కృప ఉంటుంది, వాత్సల్యం ఉంటుంది. అదన్నీ పూర్తిగా ఆయన దగ్గర ఉండేది. అందువల్ల ఆయన ఏం చేస్తారంటే ఆయన కారుణ్యం వల్లనే అందరిని దిద్దుబాటు చేసి ఈ సంప్రదాయంలో ఉండిచ్చి వాళ్ళని మోక్షానందాన్ని తీసుకుపోయేంత మాత్రం వాళ్ళకి అనుగ్రహిస్తారు స్వామి రామానుజుల వారు. ఆ ప్రకారం ఆచార పురుషుడిగా పూర్తిగా ఉన్నాడు. అట్లాంటి శ్రీవైకుంఠానికి పోవాలని చెప్పి ఆయన ఎంత ప్రయత్నం చేసి ఒక్కొక్కరికిను ఆయన ఎంతెంతనో వైభవాలు చేశారు. అట్లా ఉన్నప్పుడు ఆయనకుండే సౌభాగ్యమైనది ఏంటంటే, ఆయనకుండే సౌభాగ్యం అందరూ మోక్షానికి పోవాలి. ఆశయుడయోర్కెల్లా మారి అరగాలు కూరు అని చెప్పారు కదా, ఆ ప్రకారం చేశాడు. అదిదా ఈ పాసురంలో, ఈ పాసురం అనేది 37వ పాసురం. ఈ పాసురంలో ఒక పద్ధతి పెట్టుకుంటారు మనం పెద్దవాళ్ళు. ఎవరు బాగా చదివి ఉన్నారో, ఎవరు మంచి కులంలో ఉన్నారో, ఎవరు మంచి ఆచారంలో ఉన్నారో, ఎవరు పద్ధతి ప్రకారం ఉన్నారో వాళ్ళకి చెప్పతాం. అది ఒకటి మాత్రం కాదు, అది ఓరాన్వయి సంప్రదాయం. ఒక పురుషుడు, ఒక శిష్యుడు, ఒక ఆచారుడు, ఒక శిష్యుడు, ఆ ప్రకారం చెప్పుకుంటా పోతాము. అందరూ వద్దు అని ఒక పద్ధతిలో ఉన్నారో ఆ పద్ధతి వద్దుని చెప్పాల. అయితే ఆ పద్ధతి ఉండిందంటే అందరికీ దొరకటం అనేది చాలా ఆలస్యం అయిపోద్ది.
అందువల్ల ఏం చేయాలా, ఎవరికంతా దీంట్లో పద్ధతి ఇట్లా పెట్టుకోండి. ఎవరికంతా సంప్రదాయం మీద ప్రేమ ఉంటుందో, భగవంతుడి మీద ప్రేమ ఉంటుందో, భాగవతాల మీద ప్రేమ ఉంటుందో, ఆచారుడి మీద ప్రేమ ఉంటుందో, ఆ ప్రేమ ఉండేటోడికి అందుకు చెప్పండి అని చెప్పి ఆశయుడయోర్కల్లా మారియర్గాల్ అని చెప్పి ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశం దా ఏంది, ఓరాన్ వడియా ఉపదేశిస్తారు మున్నోరు. అట్లయితే రామానుజుల వారికి ముందున్న ఆచార పూర్వాచారులందరూ ఒక పురుషుడు ఒక శిష్యుడు, ఆ ప్రకారం చెప్పాడు. అయితే దీన్ని రామానుజుల వారు ఆ పద్ధతిని, ఆ పద్ధతి అంటే పద్ధతి లేదని చెప్పరా, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా. పద్ధతి లేకుండా చేసేసాడండి అని చెప్పి అడ్డు చెప్పలేదు. పద్ధతిని మార్చారు. ఆ పద్ధతిగా ఉంటే అందరికి దొరకవు, అందరికి దొరకాలి కదా, దానికి ఏం పద్ధతి పెట్టుకోవాలా. మొదట ఏం పద్ధతి పెట్టినారు, ఆచారం ఉండదా, అనుష్ఠానం ఉండదా, బాగా చదివినోడా, పెద్ద పెద్ద ముగరాజుగా ఉన్నాడా, అది కాకుండా విద్యుత్తుడుగా ఉంటాడా, ఇదన్నీ చూస్తున్నారు కదా. అదన్నీ చూడమాకండి. అతని ప్రేమ ఉండదా భగవంతుడి మీద, శాస్త్రం మీద ప్రేమ ఉండదా, అది తెలుసుకోండి. అది తెలుసుకొని ఆయన ఖండించిన అందువల్ల ஓரான் வடியாய் உபதேசித்தான் முன்னோ ஏறார் எதிராக நின்னருளால் பாருலகில் ఆశయుడయోర్కల్లాం ఆర్యర్గాల్ పూర్వెండ్రు ఏసి వరం పరుతార్ అని చెప్పారు. దీంట్లో మనం ఓరాన్ వడియా ఉపదేశిస్తారు మున్నోర్ అంతవరకు మనం చూసేసాం. అట్లయితే ఒక పురుషుడు, ఒక ఆచారుడు, ఒక శిష్యుడు ఈ ప్రకారం ఉపదేశిస్తుంటే వస్తున్నారు. దాని తర్వాత ఏరార్ ఎతిరాజ ఇన్నరులాల్. ఏరార్ మీరు పుస్తకాలు చేతులు పెట్టుకుంటే మంచిది, వ్యాఖ్యానం పుస్తకం అంటే ఇంకా చాలా మంచిది. దొరకలేదా, పుస్తకాలను చేతులు పెట్టుకోండి. ఏరార్ యతిరాజ ఇన్నరులాల్ అన్న. దీంట్లో యతిరాజుతో స్వామి రామానుజుల వారు, ఆయన అనుగ్రహం వల్ల ఏమైంది, అందరికి చెప్పండి. ఎవరి దగ్గర ప్రేమ ఉండద్దు, ఆ ప్రేమ ఉండేటోళ్ళ దగ్గర చెప్పండి అని చెప్పారు కదా. దాంట్లో ఏరార్ను ఒక శబ్దం వేసినారు చూడండి. ఏరార్ అంటే అందం, అందమైన యతిరాజుల అనుగ్రహం వల్ల అని వేసుకున్నాం. మన లాస్ట్ కాలక్షేమం ఇదే ప్రకారంగా చెప్పానండి. అందమైన యతిరాజు, అట్లయితే యతిరాజులు అందంగా ఉంటారని అర్థం, చాలా అందం. అట్లా అందంగా ఉండే యతిరాజుల వాళ్ళ అనుగ్రహం వల్ల ఏమైంది, లోకంలో ఉండేట్లు అందరికీ చెప్పండి. ఎట్లా చెప్పాలా, దానికి ఏం స్వామి పద్ధతి, వారికి ప్రేమ ఉంటుందా, శాస్త్రం మీద ప్రేమ ఉంటుందా, భగవంతుడి మీద ప్రేమ ఉంటుందా, భాగవతాల మీద ప్రేమ ఉంటుందా చెప్పండి. మిగతా అంతా పద్ధతి అంతా చూడబాకండి అని చెప్పాడు. దీంట్లో ఏరారు యతిరాజర్ అని చెప్పి చెప్తే, ఏరా అంటే అందమైనట్టే. స్వామి ఎంబీరమోనారు అంత అందంగా ఉంటారంటే ఆయన తిరిమేని ఎట్లు తిన్నా ఆయన ఎర్రగా ఉంటుంది, అంత ఎరిపైన తిరిమేని. ఆదిశేషుడు ఎట్లా ఉంటారు తెలుసా, ఆ ఆదిశేషుడు ఈపు ఆయన ఇప్పుడు కూడా మీరు సేవించవచ్చు. శ్రీపతి ముదిరిపోయారంటే ప్రత్యక్షంగా సేవించడు. ఆయన భుజాలు కానీ, అదే కానీ ఆయన ఈ ప్రదేశం కానీ ఇదంతా అంత అందంగా ఉంటుందంట. అది కాకుండా ఆళ్వార్లు, ఈయనకి ముందు ఆచారులు వాళ్ళందరినీ ఆయన తిరువులలో పెట్టుకుంటాడు. ఆయన విదేకంలో అందరినీ పెట్టుకొని చూస్తాడు. అది కాకుండా ఆయన అంజలిత్త తడక్కై, ఈ చేతులు రెండు ఇట్లా పెట్టుకుంటారు. దీనికి ఏం చెప్తారంటే అంజలి అంటారు. అంజలి పరమోముద్రాగా అంటుంది శాస్త్రం. అట్లా అంజలి అంటే రెండు చేతులు ఒకటి చేస్తాం కదా, నమస్కారం చేస్తాము, నమః అని చెప్తాం కదా, అది అంజలి. అది కాకుండా ఆయన చెవు చూసుకుంటారా, కాదుగాపు అంటారు. అట్లాంటి కాదుగాపు అనేది అంత బాగుంటుంది. ఆయన రెండు కళ్ళు, ఆ రెండు కళ్ళు సేవించమంటే ఆ కళ్ళు నుంచి ఆ కారుణ్యం అట్నే పైకి పొంగి వస్తుంది. ఆ కారుణ్యం ఆ ప్రకారం పొంగి వచ్చేట్టుగా అట్లా ఉంటుంది. అది కాకుండా ఆయన శిఖ, ఆయన వెనకాల శిఖ ఉంటుంది కదా, ఆ శిఖ ఎట్లా ఉంటుందంటే ఆశ్చర్యమైన శిఖగా ఉంటుంది. అది కాకుండా ఆయన కాషాయ శోభి కమనీయ శిఖానివేశం దండ్రద్వయోద్వలకరం విమలోపవీతం ఉద్యంతి ఏస నిబం ఉల్లసద్భూద్దపుండ్రం రూపం దవాస్తి ఇతిరాజ విశ్వమాగ్రి అని చెప్తారు. ఆయన కాషాయ వస్త్రం ఎట్లా ఉంటుందంటే అంబరం అంటారు. కాషాయ వస్త్రం ఎట్లా ఉంటుందంటే అంత అందంగా ఉంటుందంట. ఆ కాషాయ వస్త్రంలో ఆ శిఖతో సేవించేమంటే సేవించుకుంటానే ఉండొచ్చు. దీన్ని
యతిరాజ సప్తతిలో వేదాంతేసి చెప్తారు. ఆయన యజ్ఞోపవీతం ఎట్లుంటుందినా, యజ్ఞోపవీతం అదంటే యజ్ఞోపవీతం అంటే ఏమిటి? ద్రావిడ భాషలో పూనులు అంటారు, మనం జంజాలు అంటాం. ఆ జంజం, ఆ యజ్ఞోపవీతం, ఆ యజ్ఞోపవీతం ఎట్లుంటుంది? తెల్లగా ఉంటుందంట. అంత యజ్ఞోపవీతం తెల్లగా ఉంటుంది. తిరుదండం ఎట్లా ఉంటుంది? ఆ తిరుదండం చూస్తేనే ఓ ఈ తిరుదండం తప్ప వేరేం లేదు. చారిత్రో ధారదండం చతుర్ణయ పతాలంక్రియ కేతుదండం సద్విద్యా దీపదండం సగుణ కలికత సంప్రదేయే గాఢదండం త్రయ్యంత లంపదండం త్రిభువన విజయతో ఛత్రదండం తద్దే రామానుజార్యగా ప్రతిగత గతిలో వజ్రదండం త్రిదండం అంటారు. అట్లాంటి త్రిదండం, ఆ త్రిదండం సేవిస్తేనే చాలా మనకి మోక్షం దొరుకుతుంది. ఆ ప్రకారం త్రిదండం ఎట్లా ఉంటుంది? తత్వత్రయాన్ని బయట చెప్పినట్టు ఉంటుంది. చిత్తి అని, అచిత్తి అని, ఈశ్వరుడి అని, ఈ తత్వత్రయాన్ని పూర్తిగా చెప్పినట్టు ఆ త్రిదండం ఉంటుంది. ఈయనే యతిశేఖరుడు. యతిశేఖరుడు, యతిశేఖరుడు అని చెప్తారు. అట్లాంటి యతిశేఖరుడుగా ఉంటాడు. త్రిదండం చేతిలో పెట్టుకుంటాడు. ఆయన ఆ త్రిదండం చూస్తేనే ఒక ప్రకాశంగా ఉంటుంది. అంత ప్రకాశంగా ఉంటుంది. యజ్ఞం ఊర్ధపుండ్రం తిరుమన్కాపు. ఆ తిరుమన్కాపు చూస్తేనే ఎట్లా ఉంటుంది? పైకి ఉంటుంది. సూర్యుడిని చూస్తే ఎట్లా ప్రకాశంగా ఉంటుందో ఆ ప్రకారం ప్రకాశంగా పైక తిరుమన్కాపు సామాన్గా వీళ్ళంతా ఎట్లా ఇట్లా పెట్టుకుంటారు కదా, అట్లా కాదు, పైక ఉంది తిరుమన్కాపు ఉంటుంది. ఆయన తిరిమేని, ఆ తిరిమేని చూస్తేనే నా కంటికి ముందు ఆ తిరిమేను నిలబడితే బాగుంటుంది. కాషాయ శోభి కమనీయ శిఖానివేశం దండోద్వలకరం విమలోపవీతం ఉద్యంతి ఏసనిజం ఉన్నత దూర్ధపుండ్రం రూపం తవాస్తు. అట్లాంటి రూపం నా కంటి ముందు ఉంటే అదే సరిపోద్ది అని చెప్తారు కదా. అంతటి ఏమిందో ఆ ప్రకారం ఆయన ప్రకాశంగా వికాసంగా ఆయన ఉంటాడు. ఆయన అట్లాంటి తిరిమేని, అందమైన తిరిమేని. ఆ అందమైన తిరిమేని కూర్చొని ఉంటారు. కూర్చొని ఉండే అందమైన తిరిమేని, దాని సౌందర్యమేమి, లావణ్యమేమి, మాధవమేమి ఒక్కొక్కరిని పట్టి లాగేట్టుగా ఉంటుందంట. అట్లయితే ఆ తిరిమేని సేవించిన తర్వాత స్వామి ఇక్కడి నుంచి పోవటానికి బుద్ధి పట్టలేదు, మనకు అర్థం ఉంటుంది. ఇక్కడి నుంచి పోవటానికి బుద్ధి పట్టద్దంటే బుద్ధి పట్టదు. సేవిస్తానే ఉండొచ్చు. ఆ ప్రకారం ఆ తిరిమేని అంత అందంగా కూడా సేవిస్తాము. ఎందుకంటే ఇప్పుడు స్వామి అట్లాంటి తిరిమేని శ్రీవైకుంఠానికి బయలుదేరుతుంది. ఆ తిరిమేని అంటే తిరిమేని ఇక్కడే ఉంటుంది, ఆత్మ బయలుదేరుతుంది. శ్రీవైకుంఠం పోయేటప్పుడు భగవంతుడి దగ్గర సంకల్పం చేస్తున్నాడు స్వామి రామానుజుల వారు. 120 సంవత్సరాలు అయిపోయింది. 120 సంవత్సరాలు అయిపోయిందంటే ఈ ఈ లోకంలో ఎవరెవరినంతా దిద్దుబాటు చేయాలని చేసేసాడు. పొలిగ పోయిట్టు వల్లు ఎచ్చాము நலியும் நரகம் நைந்த நவனத்திங் யாதொன்று மில்லை கலியும் கெடும் கண்டுகண்மின் கடல் வண்ணன் பூதங்கள் மண்மேல் మణియ పుగుంది ఇసపాడి ఆడి విడుదల కొండని ఈ లోకాన్ని దిద్దుబాటు చేశాడు. ఇంకా నేను వచ్చిన ప్రయోజనం ఏమో ఆ ప్రయోజనం అంతా చేసేసాను. ఎన్నెన్ని దివ్యదేశాలు, ఆ దివ్యదేశాలకు ఉండే కైంకర్యాలన్నీ స్థాపించేశాను. అది కాకుండా తిరువరంగం తిరుపతి అనే ఆ శ్రీరంగంలో పత్తుకొత్తు పరివారం అంటారు. ఏమేమి కైంకర్యాలో ఆ కైంకర్యంతో చేసేసాను. అందువల్ల ఇంక మీదట నా ఆచారాన్ని ధ్యానం చేసుకొని పైకి శ్రీవైకుంఠాన్ని ప్రార్థించాలని చెప్పి ఎవరిదైనా నంబెరుమాల దగ్గర ప్రార్థన పెట్టుకుంటాడు స్వామి రామానుజుల వారు. రామానుజుల దగ్గర ప్రార్థించాడు. ఎవరు? పెరియ పెరుమాల దగ్గర ప్రార్థించాడు. ఎందుకంటే వచ్చిన కార్యమేమి 120 సంవత్సరాలు ఉండాలా, దాని తర్వాత ఇక్కడ లోకమంతా దిద్దుబాటు చేయాలా, అందరూ శ్రీవైకుంఠం రావాలా, అది దానికోసం వచ్చాడు. 120 సంవత్సరాలు నా వల్ల ఉండను కాలేదు, నన్ను తీసుకొని ఏమంటే నేను పోయి అక్కడ కైంకర్యం చేయాలి, శ్రీరంగనాథుడికి శ్రీవైకుంఠనాథుడికి కైంకర్యం చేయాలని చెప్పి తీసుకుపోంటాడు. సరి ఏ కువికొల్లుం కాలం ఎన్నం కురుగాదు ఆళ్వార్ పాసురం. కువికొల్లుం కాలం శరణాగతి అయిపోయింది. గద్దెత్తిని చేయించారు కదా. ఆ గద్దెత్తిని ఏం చెప్పాడు? శరణాగతి చేశాడు. శరణాగతి చేసిన తర్వాత పెరుమాళ్ ఏం చెప్పాడు? నంబెరుమాళ్ ఏం చెప్పాడు? నువ్వు ఇక్కడే ఉండు, నీకు మోక్షం ఇస్తాను, ఏం శ్రమ పడవాక, నీకు మోక్షం ఇస్తాను, ఇక్కడే ఉండు. అటైతే శరణాగతి చేసిన తర్వాత ఎక్కడికి పోకూడదా? ఎక్కడికి పోబాక శ్రీరంగంలోనే ఉండు. ద్వయం అర్థానుసంధానైన సగా పెరుమాళ్ మాట ఇది.
ద్వయం అర్థానుసంధానైన సదైవం భక్తాయాం యావదాచ శరీరం బాలం అద్వైవ శ్రీరంగే సుగమాస్వా. ఈ శరీరం ఇక్కడ కింద పడే వరకు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి చెప్పాడు కదా. ఆ ప్రకారం ఈ రోజు నేను వచ్చాను, ఆ రోజు నీ చరణాలు చేశాను, ఈ రోజు నేను ప్రార్థన చేసుకుంటాను అని చెప్పి పెరిపెరిమా దగ్గర ప్రార్థించేటప్పుడు అప్పుడు పెరిపెరిమా చెప్తాడు, ఈ రోజు నుంచి 7వ రోజు నీకు శ్రీవైకుంఠ ప్రాప్తి ఇస్తున్నా అని చెప్తాడు. ఎవరికి? రామానుజుల వారికి. ఈ రోజు నుంచి 7వ రోజు నీకు వైకుంఠ ప్రాప్తి నీకు ఇస్తానని చెప్పి ఆనందం పేరానందం ఎవరికి? స్వామి రామానుజుల వారికి. అమ్మా అడియే வேண்டுவது வீதே எம்மா வீட்டு திறமம் செப்பம் நின் செம்மா பாதவர்க்கு தலசெயற் தொல்லை கைமா துன்பం కడింద బిరానే. అమ్మా అడియేం వేண்டுவது ఇది అంటే ఇదే నేను ప్రార్థన చేస్తున్నాను, ఆ ప్రకారం చేస్తున్నాను అని చెప్పి అప్పుడు అక్కడి నుంచి వచ్చేసాడు. నేరుగా శిష్యుల దగ్గరికి వచ్చేసాడు. అయితే చెప్పాల, శిష్యుల దగ్గర వచ్చి చెప్పాలి కదా, ఈ రోజు నుంచి 7వ రోజు నేను శ్రీవైకుంఠం పోతున్నాను చెప్పాలి కదా. చెప్పకుండా అయితే 3 రోజులు పోయింది, ఇంకా మిగతా 4 రోజులే. 3 రోజులు పోయింది. అయితే ఆ 3 రోజులు ఏం చేశాడంటే ఇంకా 4 రోజులు ఉండదు. ఆ 3 రోజుల్లో చాలా ఉపదేశాలు చేస్తూ ఉంటాడు స్వామి రామానుజులు. చాలా ఉపదేశాలు, ప్రతి ఒక్క ఉపదేశాలు శిష్యులకి చేస్తా ఉంటారు. శిష్యులకి సందేహాలు వచ్చింది. రోజు ఉపదేశం చేస్తాడు, అవును వాస్తవంగా. అయినా కూడా ఇప్పుడు ఒక 3 రోజుల్లో ఎక్కువ ఉపదేశం చేస్తున్నాడు. ఏం రీజన్? ఏం రీజను? ఏదైనా ఉండాలి కదా. ఎందువల్ల అని చెప్పి అందరూ శిష్యులందరూ పోయి స్వామి తిరువడి పట్టుకొని అడుగుతారు, స్వామి మీరు ఉపదేశం ఎక్కువ చేస్తున్నారే, మాకు భయంగా ఉంటది, ఏమైంది, ఏం ప్రకారం, ఏం జరిగింది అని అడిగితే అప్పుడు చెప్తారు స్వామి ఎంబిరమానాడు చెప్తారు, లేదు 4 రోజుల ముందు నేను పెరియ పెరుమాని ప్రార్థన పెట్టుకున్నాను, ఆయన ఈ రోజు నుంచి 7వ రోజు అని చెప్పాడు, ఇప్పుడు 3 రోజులు అయిపోయింది, ఇంకా మిగతా 4 రోజులే అని చెప్పినంటే అందరూ ఏం చెప్పాడు, అయ్యో నాకు ఏమైంది ఏంటని ఒక్కొక్కరును చెట్టు పడిపోతే ఎట్లా పడిపోతుంది ఆ ప్రకారం పడిపోయేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. మీరు లేకుండా మేము ఎలా ఉండే, ప్రాణం ఉంటుందా? మాకు ప్రాణం ఉండదు కదా, ఈ ప్రకారం చెప్పేశారు, మీరు లేకుండా మాకేం చేసేది అని చెప్పి ఇట్లా చెప్తే అప్పుడు రామానుజుడు ఆజ్ఞ చేస్తాడు. ఏం ఆజ్ఞ అంటే, నా మీద ఆజ్ఞ, మన ఆచార్యుడి మీద ఆజ్ఞ, ఆలవందారి మీద ఆజ్ఞ, నేను ఇక్కడి నుంచి బయలుదేరి శ్రీవైకుంఠం పోయిన తర్వాత మీరు ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నదో లేదా సంప్రదాయంలో ఏదైనా ఒక రకరకాలుగా ఏదైనా చేసుకున్న పని అయితే మీరు సంప్రదాయం మీద నమ్మకం లేకుండా ఉండాలని అర్థం. ఆ ప్రకారం ఎవరు చేయకూడదు, ఎవరే చేయకూడదు అని చెప్పి ఈ ప్రకారం వాళ్ళకి ఉపదేశం చేసి ఇంకా ఏమేమి కావాలో ఏమేమి ఉపదేశంతో చెప్తున్నారు. అప్పుడు శిష్యులతో దగ్గరికి వచ్చేసి చిలకలంతా ఉంటాయి చూడండి, చిలకలు పెద్ద పండు చెట్టు, ఆ చెట్టు దగ్గర నిలబడి ఉండి ఎప్పుడు ఇది పడిపోద్ది ఆ పండు తింటాం కాసుకుంటది కదా. ఆ ప్రకారం శిష్యులందరూ ఏం ఉపదేశం చేస్తారు స్వామి రామానుజుల వారు, ఏం చేయబోతారో అని చెప్పి ఆ ప్రకారం కాసుకొని ఉంటారు. ఆ ప్రకారం ఆయన చాలా ఉపదేశం చేశాడు. అప్పుడు తిరిమేని ఎట్లా ఉండిందంటే అంత అందంగా అంత ప్రకాశంగా ఉండిందంట. ఆ తిరిమేని అంత ప్రకాశంగా ఉండిందంటే ఇప్పుడు ఆ తిరిమేని మీరు సేవించాలంటే ఇప్పుడు కూడా మీరు సేవించవచ్చు. గంధపొడి రోజు విభవంలో చేయించారు కదా, విభవంలో చేయించడం కాదు, ఆయన తిరిమేని విభవతారంలో చేయించడం కాదు, అచ్చా తిరిమేని చేయించదు. అదే ప్రకారంగా ఉండదు. గంధపొడి అయిపోయిన తర్వాత స్వామి అట్లనే పోయి ఆండాళ్ సన్నిధి దిగి ఆ ముందుగా నిలబడి కూర్చొని ఉంటాడు, ఏకాంతంగా ఉంటాడు. అదే తిరిమేనిగా ఆ తిరిమేని అట్లే ఉంటుంది. ఆ తిరిమేని ఎట్లా ఉంటుందంటే అంత ప్రకాశంగా అంత ఉండదు. ఆ తిరిమేని వైభవం చెప్తారు. ఏలార్ ఓరాన్ వడియాల్ ఉపదేశిత్తార్ మున్నోర్ ఏరార్. అంత అందం అంట స్వామి తిరిమేని. ఎందుకు స్వామి అంత ఒక్కొక్కరు స్వామి ఆ ప్రకారం ఆ తిరిమేని చూసిన తర్వాత ఇట్లాంటి తిరిమేని పోతుంది అని అంటే అట్లయితే ఏమి భయపడాల్సిన పని లేదు. ఎవరికైనా 100 సంవత్సరం వేదం నూలు ప్రాయం నూరు మనిషర్தான் புகுவரேலும் பாதியும் உறங்கி போகும் நின்னதில் 15
பேதை பாலகன் அதாகம் பிணி పసి మూపు తుంబం ఆదలాల్ పిరవి వేండేన్ అరంగమా నగరులానని చెప్పి మీరు ఎందుకోసంటే ఈ పాసరం ఉంది, నేను భయపడాల్సిన పని లేదు. అందువల్ల లోకల్లో ఎవరైనా కానీ 100 సంవత్సరాలు అంటే ఎవరైనా పోవాల్సిందే కదా. అందువల్ల ఆ తిరిమేని సేవిస్తే అందరినీ వశీకరం చేసేది. వశీకరం అంటే సేవించిన తర్వాత ఆ తిరిమేని దగ్గర నుంచి కళ్ళు ఎక్కడికైనా పోద్దంటే పోదు. ఆ తిరిమేని పైకనే ఉంటుంది కళ్ళే కానీ వేరెక్కడికైనా పోతుంటే పోనే పోదు. అట్లాంటి తిరిమేని అటైతే మనకి మోక్షం కావాలంటే శరణాగతి చేయొద్దా స్వామి, లేదు మనకి వేరేదైనా కర్మయోగం జ్ఞానయోగం భక్తి యోగం చేయొద్దంటే ఏం చేయాల్సిన లేదు, తిరిమేని సేవిస్తేనే సార్. ఆ తిరిమేని చెందిన ఆ సంసారం అనే నరకం నుంచి మనం ఆ శ్రీవైకుంఠం అనే నలమంద వెళ్ళదో నాడు అక్కడికి పోయి చెడిపోతాం. అట్లాంటి ఆ ప్రకారం ఉంటుంది. అయినా కూడా వీళ్ళందరూ చూసి ఓ వీళ్ళు ఇట్లా చేస్తున్నారే, వీళ్ళు ఈ సంసారంలో దుర్గతి అంటే ఈ పాడు లోకం ఇరుల్ ధర్మాన్యాలను ఇది ఈ లోకంలో వీళ్ళు ఇట్లా ఉండాలని ఆ భగవంతుడు ఏం చేస్తాడది మన ఏదైనా పంపించాడు. అందువల్ల మన నిర్గేతుక కటాక్షం స్వామి ఎంపెరుమానారు నిర్గేతుక కృప. ఆ నిర్గేతుక కృప వల్ల ఎంత ఉపదేశం చేయాలో అంత ఉపదేశం చేశాడు. అందువల్ల ఆచారులు స్వామి ఎంపెరుమానారుకు ముందు ఉండే ఆచారులు ఒక పద్ధతి పెట్టుకున్నారు. ఆ పద్ధతిని తీసేసి వేరే పద్ధతి తీసుకొచ్చాడు. ఆ పద్ధతిని తీసేసి వేరే పద్ధతి తీసుకెదు. అట్లయితే పద్ధతి అంటే ఏంటి, ఒక ఆచారుడు ఒక శిష్యుడు ఓరాన్ వడి సంప్రదాయం, ఒక ఆచారుడు ఒక శిష్యుడు ఈ ప్రకారం చేస్తున్నాడు కదా. అది ఏం చేశాడు, లేదు అందరికి చెప్పాలి చెప్పి దీన్ని ఏరార్ యతిరాజని ఇన్నరులాల్. ఇప్పుడు వ్యాఖ్యాత తిరులోకం చేరి అడుగుతున్నాడు ఈ దీంట్లో ఓరాన్ వడియార్ ఉపదేశిస్తారు మున్నోర్. అటైతే ఏమర్థం మనం ముందుకు చూసాం, మళ్ళీ చెప్తాను. దీనికి ఎంపెరుమానారుకు ముందుండే ఆచార్యులందరూ ఆచార్యుడు శిష్యుడు అని చెప్పి ఒకే పరంపరగా చెప్పుకుంటూ వచ్చినారు, అందరూ చెప్పాల. దాని తర్వాత మున్నోరు అంటే ముందు ఉండే ఆచార్యులు. అటైతేమి నాదవుని ప్రారంభించి ఈ ఎంపెరుమానారుకు ముందుండే ఆచార్యులు పర్యంతం ఈ ప్రకారం ఉన్నారు. అట్లయితే దగ్గర 300 సంవత్సరాలు ఈ ప్రకారం ఉన్నారు. దాని తర్వాత ఏరార్ యతిరాజర్ ఇన్నరులాల్ అని చెప్పారు కదా. దీంట్లో యతిరాజర్ ఇన్నరులాల్ ఉండదు కదా. అందమైన యతిరాజర్ ఇన్నరులాల్ని వేసినారు. అందమైన యతిరాజర్ ఇన్నరులాల్ని వేసినారు. ఇప్పుడు మనమే ఒక కైంకిని ఒక స్వామి చేస్తున్నారు, తీర్థ కైంకిని తెచ్చిచ్చాడు. ఆయన స్వామి పేరు మాధవుడిని పేరు పెట్టుకొని ఆ మాధవుని స్వామి తీర్థ కైంకిని తీసుకొచ్చి ఇచ్చాడు, అది చేశాడని చెప్తున్నారు. అందమైన మాధవుడి స్వామి తీర్థ కైంకిని చేశాడని ఎవరన్నా చెప్తారా? చెప్పాల్సింది మళ్ళీ లేదు. మాధవ స్వామి తీర్థ కైంకిని చేశాడని చెప్తేనే స్వామి. అదే ప్రకారం ఇక్కడ ఓరాన్వడియా ఉపదేశిస్తారు మున్నోర్ యతిరాజర్ ఇన్నరులాల్ పారులగిల్ల ఆశయుడయోర్కెల్లాం అని మాట చెప్తేనే చాలు. ఏరార్ అనే ఒక శబ్దం రావాల్సిన పని లేదు. అయితే ఏరార్ అనే శబ్దం మనవాళ్ళ మామని అక్కడ పెట్టున్నాడు. అప్పుడు మనవాళ్ళ మామని పెట్టాడంటే అప్పుడు ఆ శబ్దంలో ఏముండదు, అందమైన ఎంపెరుమానార్ ఇన్నరులాల్ ఆయన కృప వల్ల ఆయన అనుగ్రహం వల్ల అందానికిను ఉపదేశం చేసేదానికిను ఏం స్వామి లెక్క, ఏం లెక్క? అట్లయితే ఎవరంతా ఉపదేశం చేస్తారో వాళ్ళు అందంగా ఉండాలా? ఉపదేశానికి అందానికి సంబంధమే లేదు. ఇప్పుడు ఈయన స్వామి ఏం చెప్పారు, ఆయన అనుగ్రహం పొందాడు. అనుగ్రహం పొందాడంటే ఆ అనుగ్రహానికిను అందానికి ఏం సంబంధం? అనుగ్రహం అనేది బాగుండండి, ఆయుష్మాన్ భవ, దీర్ఘాయుష భవ, వాయు నన్మక్కలై పెట్టి మగివరే నలగోట్పాటుల గంగల్ అని చెప్పి నువ్వు సేవిస్తాం కదా. ఇదన్నీ ఎంత అనుగ్రహం. అప్పుడు వాళ్ళకి ఆశీర్వాదం చేస్తాం. అదే ఇన్నరులాల్, అదే ఆయన కృప. అప్పుడు ఎవరంతా ఆశీర్వచనం చేస్తారో, ఎవరంతా ఈ ప్రకారం అనుగ్రహం చేస్తారో అట్లయితే వాళ్ళతో అందంగా ఉండాలని అర్థమైంది. అట్లదే అయితే ఇక్కడ
మనవారముని అందంగా ఉండే యతిరాజన్ ఇన్నరులాలు వేసిట. ఇన్నరులు అంటే ఆయన కృప వల్లని అర్థం. ఎందుకు స్వామి అందం వేసింది ఏమిటే ఆ యతిరాజు ఇన్నరులాలు అటైతే ఆయన ఏం చేశాడు, ఆయన ఉపదేశం వల్ల అందరిని దిద్దుబాటు చేయలా. ఎంబెరుమానార్ ఉపదేశం వల్ల నేను ఉపదేశం చేస్తాను, దగ్గరికి రా, నేను చేస్తాను, నువ్వు మారిపో అని చెప్పి అది చేయడు. అయితే దానికన్నా ప్రధాన ఇంట్రెస్ట్ ఆయన ఉపదేశం కన్నా ఆయన తిరిమేని వడివడగేది. దీనిదా ఎంబారు చెప్తారు, ఇళ్ళ ఎనక్కెదిరే అంటే ఆ తిరిమేని సేవించాను. ఆ తిరిమేని సేవించిన తర్వాత నాకు సమానమైనడు ఎవరు లేదంటాడు. ఏం స్వామి అంటే నేనేం చేయాల్సిన పని లేదే, ఆ తిరిమేని నాకు మోక్షం ఇస్తుంది, ఆ తిరిమేని నాకు అన్ని సౌకర్యాలు ఇస్తుంది, ఆ తిరిమేని నాకు ఉజ్జీవనం ఇస్తుంది. అట్లా ఉన్నప్పుడు అది కదా ఆ తిరిమేని ఎట్లా ఉంటుంది, అందంగా ఉంటుంది. ఆ తిరిమేని ఏం చేస్తుందంటే మళ్ళీ లాగత్తి, ఇట్లా లాగత్తి, దగ్గరికి రా ఇడంతి. అప్పుడు ఎందుకు ఏరారంటే ఆశయుడయోర్కల్లా మారియరుగాల్ కోరం అని చెప్పిన దానికిను ఈ తిరిమేని ఏరారిని శబ్దానికిను ఏం స్వామి తేడా, ఏం సంబంధం అంటే ఏం లేదు. రామానుజ తిరిమేని ఉంటుంది, ఆ తిరిమేనియే దిద్దుబాటు చేసిందంట. ఒకే విషయం చెప్తా. ఒక ఆచార పురుషుడు సంప్రదాయంలో అప్పుడు వచ్చి కురత్తాడు వారి కాలం, ఆయన పేరు ఆచార పురుషుడు. ఆయన కొడుకు ఎక్కడ కూడా దూర్త గోష్ఠి, మంచి గోష్ఠి కాదు, చెడ్డ గోష్ఠి. ఆ చెడ్డ గోష్ఠిలో చేరిపోయి అక్కడ ఏది అంతా చెడ్డతనంగా ఉంటా ఉన్నాడు. ఎంతనో ఉపదేశం చేసాడు తండ్రితో ఆచారుడు, ఎంతనో ఉపదేశం చేసాడు, ఎంత చేశాడు ఏం కాలేదు, వదిలేసాడు. ఒక 6 నెలల తర్వాత ఆ కొడుకు వచ్చి ఇతను వచ్చాడు. అతను చూస్తే తిరుమల కాపంతా వేసుకుని ప్రధానంగా శ్రీ వైష్ణవ లక్షణంతో వచ్చి ఉన్నాడు. ఎట్ట మారిపోయేవని అడగాల కదా, అట్లా అడగాల. తండ్రి ఏమడిగాడు తెలుసా, కూరత్తాళ్వారిని నువ్వు సేవించావా అని అడిగాడు. కొడుకును చూసి కూరత్తాళ్వారిని నువ్వు సేవించావా అన్నాడు. అవును తండ్రి అన్నాడు. అట్టయితే కూరత్తాళ్వారిని సేవిస్తేనే ఆయన అంత మారిపోయాడంటే ఎంబెరుమానార్ తిరిమేని సేవించి అడగాల. ఇదేదా ఎగ్జాంపుల్. కూరత్తాళ్వారి తిరిమేని సేవిస్తేనే ఏమిటో అయిపోయింది, ఇతని కూడా చెడ్డ గోష్ఠిలో ఉండేటోడు ఏమైపోయింది, శ్రీ వైష్ణవం మారిపోయాడు కదా. అందువల్ల ఈయన తిరిమేని ఏం చేసిందంటే అందరూ లాక్కుంది. ఎంబెరుమానార్ పైకి రాబోద్ది ఎంబెరుమానార్ దర్శనం. అప్పుడు ఈయన తిరిమేని అందరూ లాగింది. ఆ ఉపదేశం ఒకటే కాదు వీళ్ళని అందరిని తీసుకొచ్చింది. మన సంప్రదాయంలో అందరిని ఎంబెరుమానార్ తీసుకొచ్చారంటే ఉపదేశం ఒకటే కాదు, ఆయన తిరిమేని అందం, ఆ తిరిమేని అందం లేదా ఆ తిరిమేని సేవిస్తేనే చాలా మంది మారిపోయారు, చాలా మంది మారిపోయారు. ఏం స్వామి తిరిమేని కొన్ని మంది ఇప్పుడు కూడా కొంతమంది ఉంటారు ఆచార పురుషులు సేవిస్తేనే. నాకు తెలిసిన ఒక స్వామి కాదు, ఆయన కొంచెం నాస్తికుడిని చెప్పచ్చు. ఎవరిని సేవిస్తాడు, చిన్నప్పుడు ఎవరిని సేవిస్తాడు. అయితే నాకు కొంచెం తెలిసినాడు, మన ఇంటికి పక్కన 3 ఇంట్లో ఉన్నాడు. ఆ ప్రకారం ఒకసారి ఏం చేశాను, నేలకోట పోయాం. అతను కూడా తీసుకుపోయిన తర్వాత అక్కడ తిరుదండి జీయస్వామి వచ్చిన్నారు. ఎవరిని సేవించడం, అది ఏమవుతుందో ఆయన సూచన ఉండే సేవించేసాడు. ఏమి ఆ సేవించేసి నువ్వు ఎవరిని సేవించవంటే ఏమో నాకే తెలవాలా సేవించేసానంట. ఎందువల్ల సేవించాడంటే ఆయన చూస్తే అంత ప్రకాశంగా ఉన్నది, అంత పవర్గా ఉన్నది, ఆయన చూసే సేవించాలనిపించింది, సేవించేసాడంట. తిరుదండి జీయస్వామి చూస్తేనే సేవించాలనుకుంటే ఎంబెరుమానార్ చూస్తే అనిపిస్తుంది. ఎందుకంటే పద్మనత్తగల్ పైంగళలు ఉందని పల్లవమే విరణం పావనమాగియ పైంతువరాడై పదుందమరుంగణి ఇదంతా చెప్పినారు కదా. నాకు ఇళ్ళ ఎనక్కెదిరే నాకు సమానమైన లేదని చెప్పాలంటే సాత్విక అహంకారం వేరు. అందువల్ల ఆయన తిరిమేని చూపించేసి ఆయన ఒక్కొక్కరు దిద్దుబాటు చేశాడు కదా. అందువల్ల ఆ ఎంబెరుమానాన్ని ఎవరు సేవిస్తారో సేవించిన వాళ్ళు మారిపోతారు.
ఆయన ఉపదేశం కూడా చేయాల్సిన పనే లేదు. కాలక్షేమం చెప్పాలా, ఉపదేశం చేయాలంటే చెప్పాల్సిన పని లేదు. అట్లయితే ఉపదేశం చేసి మారిపోయేటోళ్ళు ఉన్నారు. అయితే దానికన్నా ఉపదేశం చేసి మార్పు వచ్చిన దానికన్నా ఆయన తిరిమేని సేవించే మార్పు వచ్చిన వాళ్ళదే ఎక్కువ మంది. త్రిపురాదేవిని ఒక అమ్మ, త్రిపురాదేవిని ఆ అమ్మని కొన్ని మందిని పోయి అడిగారు. ఏం అడిగారంటే, నువ్వు ఈ నంబెరుమాలను సేవిస్తున్నావే, పెరియ పెరుమాళ్ సేవిస్తా ఎందువల్ల సేవిస్తున్నావు అడిగారు. ఎందువల్లనా అని చెప్పి స్టార్ట్ చేసినప్పుడు, ఓ మీ శాస్త్రం చెప్పింది సేవిస్తున్నావా, నారాయణ దివ్య ప్రభుత్వం చెప్పింది సేవిస్తున్నావా, లేదు శాస్త్రం అయిందా ప్రధానం చెప్తే అందులో సేవిస్తున్నావా అన్నాడు. నాకు నేను ఒక పెరిమిటి, నేను ఒక స్త్రీ, నాకు శాస్త్రం తెలుసుకున్న యోగ్యత అనేది లేదు. అప్పుడు శాస్త్రం చెప్పి చేయలే. నారాయణ దీపం తెలుసుకొని చేస్తున్నావా, లేదు, అది కూడా నాకు అంత తెలియదు. అప్పుడు ఎందుకోసం పోయి సేవిస్తున్నావు అంటే, ఇదిగో పక్కన ఉండాల్సిన స్వామి ఎంబెరుమాన రామానుజుల వారు ఆయన చెప్పారు, ఆయన చేయి చూపించాడు, ఇదిగో పెద్ద పెరుమాళ్ళు ఉన్నారు పోయి సేవించున్నాడు, నేను పోయి సేవించేశాను. అప్పుడు ఆయన చెప్తే చేస్తావా, ఆయన ఏం నీకు ఉపదేశం చేశాడు, ఆయన తిరిమేని ఒకటే చాలు, ఉపదేశం అక్కర్లేదు. ఆమె చెప్తుంది, ఆమె ఏం చెప్తుంది, ఆయన తిరిమేని ఒకటే చాలు, తిరిమే. అందుకుదా శ్రీపెరుంబుదూరు తిరిమేని సేవిస్తా ఉన్నారు. సేవించి బయట రావడం వద్దే అంటే రానే కాదు, మన వాళ్ళు తనివేస్తారు వాళ్ళు, కొన్ని తర్వాత కానీ మన వల్ల బయట రానవద్దంటే రానవ్వలేదు కదా. అందువల్ల అదే ప్రకారం మేలుకొండ తిరిమేని కూడా, ఆ తిరిమేని కూడా సేవిస్తూ ఉండొచ్చు కదా. అప్పుడు ఆయన తిరిమేని సేవించి మార్పు వచ్చిన వాళ్ళు ఉండాలే కానీ ఉపదేశం చేసి మార్పు వచ్చిన వాళ్ళు తక్కువే. ఉపదేశం చేసి మార్పు వచ్చున్నారు, సంప్రదాయానికి వచ్చున్నారు, అది తక్కువనే. తిరిమేని సేవించిదా వచ్చినారు కదా. అందువల్లదా ఏరాన్ ఒక శబ్దం వచ్చింది కదా, ఓరాన్ వడియాల్ ఉపదేశిస్తార్ మున్నోర్ ఏరార్ ఎథిరాజ నిన్నొర్రార్. ఆ తిరిమేని సేవిస్తే మోక్షం దొరుకునా స్వామి, తప్పకుండా దొరకదు, తప్పకుండా. పెరుమాళ్ తిరిమేని సేవిస్తే మోక్షం దొరకద్దా లేదా తలవదు. స్వామి మీరు ఈ మాట చెప్పొచ్చా అంటే ఇది నిజం. పెరుమాళ్ తిరిమేని సేవించిన తర్వాత మోక్షం దొరకద్దా స్వామి, దొరకదా లేదా అనేది డౌటే, తలవదు. అయితే ఎంబెరుమానార్ ఆ రామానుజుల వారి తిరిమేని సేవిస్తే తప్పకుండా మోక్షం. విన్నిన్ తலை నిండి వీడలిప్పా నెమ్మి రామానుజన్ మన్నిన్ తలత్తుదిత్తి మరైనాలం మలర్తననే పాషండ సాగుర మగాపుడ బాముగాగ్ని శ్రీరంగరాజ చరణాంబుజ మూలదాసగా శ్రీ విష్ణులోక మణిమంటప మార్గదాయి. తాటి పంచకుని ఒక గ్రంథం కులతాడు అనుగ్రహించింది. దాంట్లో కడా శ్లోకం ఇది, 5వ శ్లోకం. అదంటే విష్ణులోక మణిమంటప మార్గదాయి. ఎవరు ఆ విష్ణులోకానికి మార్గం చూపించేది ఎవరంటే స్వామి రామానుజుల వారు. ఎట్లా చూపిస్తారు స్వామి, తిరిమేని. ఆయన తిరిమేని సేవిస్తేనే చాలు మోక్షం, వేరేది. తిరిమేని సేవించి మోక్షం వస్తున్నాడమే తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఆత్మగుణ సంపూర్ణం పూర్తిగా ఉండదు కదా. అంత కారుణ్యం ఎందుకంటే అంటే ఆయన ఉపదేశం అట్లేదు, ఆయన కారణం ఒకటే సార్. అట్లయితే మన అందరూ మోక్షం పోవాలా, నేను నరకానికి పోయినా కూడా పర్లేదు, మీరందరూ మోక్షం పోవాలనుకుంది ఎవరు? ఆయనే కదా. తిరుక్కోటి నుండి చర్మశ్లోకార్థం చెప్పకముందు ఒక మాట తీసుకున్నాడు రామరామన్. 18 సార్లు తెప్పించాడు ఆయన, 18 సార్లు వచ్చాడు. సరే ఈసారి నేను చెప్తా అని చెప్పేటప్పుడు ఇప్పుడు నేను ప్రతిజ్ఞ చెయ్యి, ఒక సత్య ప్రమాణం చెయ్యి, నిన్ను ఎట్లా నేను పరీక్ష చేశానో ఆ ప్రకారం నువ్వు పరీక్ష చేసినా నీ శిష్యుడికి నువ్వు చెప్పాలా అని చెప్పి అట్లనే అని చెప్పి మాట ఇచ్చేసాడు. మాట ఇచ్చిన తర్వాత ఆయన దగ్గర నుంచి ఏం చేసుకున్నాడు, తిరుమంత్రార్థం తీసుకున్నాడు, చర్మశ్లోకార్థం తీసుకుని నేర గుడి దగ్గరికి వచ్చి, తెర్కాడు వాళ్ళ సన్నిధిని పేరు, గుడి దగ్గరికి వచ్చి తిరుకొట్టిలో అక్కడ వచ్చి అందరికీ ఆశయుడయోర్కెల్లా మారియర్గాల్, అందరూ రండి మీకు చెప్తాను చెప్పేశాడు. ఈ మాట ఈ ప్రకారం స్వామి రామానుజుల వారు చేసేది ఈ న్యూస్ వచ్చి ఎక్కిపోయింది, తిరుక్కోటి నమ్మికి పోయింది. ఆయన దగ్గర పోయాడు. వెంటనే ఆయన వచ్చి ఏ రామానుజ నువ్వు ఏం పని చేసావు, ఆచార్యుడు మాట ఉల్లంఘనం చేసేవి నువ్వు, ఆచార్యుడి దగ్గర చెప్పేసి ఇట్లా అబద్ధం చేసి
అందుకు చెప్పేసేవే, నీకు రౌరవాది నరకమే దొరకద్ది అని చెప్పాడు. అప్పుడు ఆయన చెప్పినమాట, నే ఒకడు నరకానికి పోయినా కూడా వినేటోళ్ళు అందరూ మోక్షానికి పోతారన్నారు. అప్పుడుదా ఆలింగనం చేసుకున్నాడు, ఎంబెరుమానారే అని ఆలింగనం చేసుకున్నాడు కదా. ఆ ప్రకారం ఉన్నప్పుడు అక్కటి ఆయన తిరిమేని సేవిస్తేనే మోక్షం. నే మోక్షానికి పోలేదంటే కూడా మిగతా ఒకరు పోతారనే అభిప్రాయం వస్తుందా? మనకి ఏం లేదు, మనం పెరుమాళ్ సేవించడం పోతాం కదా. సేవించడం వచ్చినప్పుడు ముందు ఎవరైనా ఉన్నారంటే జరగయ్యా అడ్డమండి నిలుచుకుంటామని చెప్పి మనం ముందు పోయి నిలుచుకుంటాం. వాళ్ళు సేవిస్తారా, మనం సేవించకపోయినా పర్వాలేదు, మనం వదులుతామా? వదలటమే లేదు. అయితే ఎంబెరుమానార్ నే నరకానికి పోయినా కూడా వీళ్ళందరూ మోక్షానికి పోవాలని అభిప్రాయానికి లేదా? అటైతే ఎంత కారుణ్యం, ఎంత కృప, ఆ కృప నిర్హేతుక కటాక్షం. ఆ ప్రకారంగా పారులగిల్ ఆశయుడయోర్కెల్లాం అటైతే ఏమని, అట్లాంటి తిరువడిని పట్టుకునేదా ఉచితం. అట్లాంటి తిరువడి, ఆ తిరువడి పట్టుకునేదా ఉచితమే. కానీ ఆ తిరువడి లేదంటే మనకు మోక్షానందం లేదు, మనకి గతి లేదు. వేరే గతి ఉంటుందట. ఉయ్యవరేవడి ఉడయవర్ తిరువడి, వేరే గతి అనేదే లేదు. అట్లాంటి ఇచ్చారు కదా. అట్లయితే ఆరులగిల్ ఆశయుడయోర్కెల్లాం. ఈ భూలోకంలో దీనితో వాళ్ళకి ఏముండదు. భూలోకంలో ఉండేటోళ్ళకి ఏదైనా యోగ్యత ఉండదా? ఏ యోగ్యత లేదు. ఈ భూలోకంలో పుట్టేరని ఒక యోగ్యత తప్ప వేరే ఏ యోగ్యత లేదు. అయితే వారికి ఒక యోగ్యత కూర్చి పెట్టుకోవాలా. ఒక్కరవంత ప్రేమ, ఒక్కరంత శాస్త్రం మీద ప్రేమ, ఒక్కరంత భగవంతుని మీద ప్రేమ, ఒక్కరంత ప్రేమ పెట్టుకున్నా అంటే అది ఒకటే చాలు. అది ఒకటే పెట్టుకొని ఏం చెప్తారు? ఆశయుడయోర్కెల్లాం ఆర్యర్గాల్ కూరుం. చెప్పండి, ఏ ఆర్యర్గాల్ చెప్పండి, చెప్పండి. ఆర్యర్గా అంటే కృప, కృప కారుణ్యం ఉండేటోళ్ళే చెప్పండి. మీరు వాళ్ళకి చెప్పండి. ఏం చెప్పండి? ఆయనకి ఆచారం లేదు, అనుష్ఠానం లేదు, కులం లేదు, ఏం లేదు, ఈ ప్రకారం ఉండదంటే అదంతా చూడబాకండి, ప్రేమ ఉండదా చూడండి అని చెప్పాడు. సరే స్వామి, ఈ ప్రకారం చెయ్యొచ్చా, ఇట్లా చెయ్యొచ్చా? అది ఎంత గొప్పైన విషయం. ఆ గొప్పైన విషయాన్ని ప్రేమ ఉంటే సార్ చెప్పచ్చా అంటే ఈయనకి స్వామి అపకారంగా చెప్పించాడు. தேனிக்கோர் சுவாமி பூமண்ணுமாது பொருந்திய மார்வன் புகழ்மலிந்த పామన్నమారన్ అడిపనిందుందవన్. ఆ నమ్మాళ్ళవారు ఎవరు? ఈయన స్వామిదనే. ఈయన స్వామి ఆ ప్రకారంగా చెప్పించాడు. ఆయన ఎక్కడ స్వామి చెప్పాడు? మొదటి 10 3వ తిరువావిడి దాంట్లో చెప్తున్నాడు. పత్తుడై అడియవర్ కెలియవన్ பிறர்கள் கரிய வித்தகன் மலர்மகள் விரும்பும் நம் அரும்பரலடிகள் மற்றொரு கடவெண்ணை கடவினில் உறவிடையா புண்டு ఎత్తిర ఉరలినోడు ఇనందిరింజేంగి ఎలివే. భక్తి ఉండేటోళ్ళకి ఎట్లా ఉంటాడు? ఎలిమే అంటే ఇది చాలా సింపుల్ గా ఉంటాడు. భక్తి ఉండదా? చాలా సింపుల్ ఉండదు. భక్తి అంటే ఏంది? నమ్మిలో చెప్తారు సార్, భక్తుడు స్వామి. భక్తి అంటే ఏంటి స్వామి అంటే, అయితే ఈ భక్తి మీరు ప్రధానంగా ఎత్తుకోకూడదు. అక్కడ నంబిల్లో ఏం చెప్తారంటే అద్వేష మాత్రం భక్తి అంటాడు. నంబిలో అక్కడ భక్తుడై అడియవర్ తెలియమంటే భక్తి అంటే ఎట్లాంటి భక్తి స్వామి? తైలధారావత అవిచ్ఛిన్న శృతి సంతాన రూపం. అంటే మనం తైలం పోస్తాం కదా, పోసినట్టు దాంట్లో మధ్యలో ఏదైనా ఇది ఇడిగిడిగా ఏదైనా వస్తుంది, రాదు. నీళ్లు పోసామంటే ఎక్కువ వస్తుంది, తక్కువ వస్తుంది, ఈ ప్రకారం. అయితే తైలం పోసే, తైలం అంటే నూనె పోసామంటే ఆ ప్రకారం ఒకే శీలుగా వస్తుంది కదా, ఒకే ప్రధానంగా వస్తుంది కదా. ఆ ప్రకారం భక్తి ఉండాలంట. అయితే నంబిల్లో ఆ భక్తిని చెప్పాల. అద్వేష మాత్రం అంటే భగవంతుడు స్వామి పెరుమాళ్ వచ్చినారు అక్కడ పెరుమాళ్ వచ్చిన్నారా? పెరుమాళ్ వచ్చేసాడా? ఆ ముఖం తిప్పుకున్నాడు. ఆ ముఖం తిప్పుకోకుండా ఉంటారే, అదే భక్తి ఉంటాడు. అదే చోట అద్వేష మాత్రం అంటే విరోధించాల. ఆయన విరోధి కాదు. అయితే ఆయన పొందుతున్నాడా? లేదు, పొందాల్సిన పని లేదు. విరోధించకుండా ఉంటేనే చాలు, అదే భక్తులు ఉంటారు. అట్లాంటి భక్తులు. అప్పుడు భగవంతుడి దగ్గర ద్వేషం లేదు. ఆ ద్వేషం లేదు. సరే స్వామి ఇట్లా ఉన్నాడు అట్లా ఉన్నాడు అంటే అట్లయినా ఉండి భక్తుడు కదా. ఆ భక్తుడి దగ్గర భగవంతుడు ఎట్లా ఉంటాడు? చాలా సులభంగా ఉంటాడు. అప్పుడు భక్తుడి దగ్గర చాలా సులభంగా ఉంటాడంటే అప్పుడు ఆ భక్తుడికి సులభంగా చెప్పాలి కదా. ఇదిదా
నమ్మాళ్వారు ఏం చెప్పించాడో స్వామి రామానుజుల వారికి అదిదా స్వామి రామానుజుల వారు ఆశయుడయోర్కెల్లా మారియర్గాల్ కోరం అని చెప్పారు. అటైతే రామానుజు వారు స్వయంగా నేను చెప్తున్నాను అని చెప్పి ఇట్లా చెప్పాలా. దీనికి ముందు ఆయనకి ఆచార్యుడు ఎవరు? స్వామి నమ్మాళ్వారు. ఆయన తిరువడి స్థానందనే నమ్మాళ్వారు. ఆ తిరువడి స్థానం ఇప్పుడు ఇట్లా ఒకటి విషయం అంటే నమ్మాళ్వారేదా ఇది చెప్పాడు, ఆ నమ్మాళ్వారు తిరువడిదా ఈ ప్రకారం చెప్తుంది అని అర్థం. ఏమంటే నమ్మాళ్వారు తిరువడి ఎవరు? రామానుజుల వారు. ఇప్పుడు నమ్మాళ్వారు చెప్తే ఒకటియా, నమ్మాళ్వారు తిరువడి చెప్తే ఒకటే అంటే రెండు ఒకటే స్వామి. తిరువడి చెప్తే ఏమి, అదే ప్రకారం ఆయన నోరు చెప్తే ఏమి, రెండు ఒకటే కదా. అదే ప్రకారం రామానుజు వారు చెప్తున్నారంటే నమ్మాళ్వారు ముందు చెప్పారు, దానిదా ఇప్పుడు రామానుజు వారు చెప్తున్నారు. అప్పుడంటే రామానుజు వారు చెప్తున్నారు. అట్లయితే ఏమి భక్తి భక్తుడై అడియవర్ తెలియవన్. ఆ భక్తి అనే సొమ్ము ఉండదు కదా. ఆ సొమ్ము ఎట్లాంటిది? పెద్ద సొమ్ము, ఎఫ్డి లాగా ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది కదా, ఆ ప్రకారం అది. అట్లయితే అద్వేషం అనే ఒక సొమ్ము. భగవంతుడు ఉన్నాడంటే ముఖం తిప్పుకోకుండా ఉంటామనుకుంటుంటే అదే పెద్ద సొమ్ము. అట్లాంటి సొమ్ము చెప్తారు కదా. అట్లయితే ఈ భూలోకంలో ఉండేటోళ్ళకి వాళ్ళంతా చూడనున్నా భూలోకంలో ఎన్ని మంది ఉంటారు, ఎలా ఉంటారు, ఏ ప్రకారం ఉంటారు చెప్పనవద్దు కదా. అదైతే చెప్తున్నారు. ఆ ప్రకారం వాళ్ళ దగ్గర ఇదంతా మీరు ఎంత సింపుల్గా సులభంగా ఉండాలి. ఆ సులభంగా ఉండేది చూడండి అని చెప్తారు. ఆ ప్రకారం సరే స్వామి ఈ ప్రకారం వాళ్ళ కింద చెప్పచ్చు అంటే చెప్పచ్చు. నమ్మాడు వాడు చెప్పేశాడే ఆద్యస్థన కులపతి అన్నాడు. అట్టయితే ఏం చెప్తుంటే భగవంతుడి దగ్గర ప్రేమ ఉండాలా చూడు, భగవంతుడి దగ్గర ప్రేమ ఉండాలా చూడు. దాన్ని వదిలేసి ఆయన ఏ కులంలో పుట్టాడు, ఏం ఆచారం ఉండాది, ఏం అనుష్ఠానం ఉండాది, అతని దగ్గర ఏం జ్ఞానం ఉండాది, అతని పెద్దోడ తగ్గురుకమా ఎట్లా ఉంటాడు, ఇదంతా చూడబాక. మనకనే చెప్పాడు. అడిగానికి ఏ యోగ్యత లేదు, జ్ఞానం ఉండదా, లేదు అనుష్ఠానం ఉండదా, మంచి కులంలో పుట్టేనా, ఏది లేదు. అయితే ఆచారం లేదు, అనుష్ఠానం లేదు. అయితే మనకు వదిలిన ప్రేమ ఒకటి కావాలి కదా. ఆ ప్రేమ ఎంత కావాలి స్వామి? ఆ ప్రేమకి ఉండే ఒక వాల్యూ ఎంత ఉండొచ్చు అంటే ఒక్కరో అంత. ప్రేమ అంటే మనమేమో పెద్ద అది ఎప్పుడు చూడు భగవంతుడు అని చెప్పి అట్లనే ఆయన సన్నిధిలోనే ఉండాలా. ఆ ప్రేమ చెప్పలా. భగవంతుడు అంటే ముఖం తిప్పుకోకుండా ఉంటావే అదే చాలు, అదే చాలంటారు. అట్లాంటి విషయం చెప్తారు. ఆ ముఖం తిప్పుకోకుండా ఆ ప్రేమ ఉంటే చాలు, ఆ జ్ఞానం ఉంటే చాలు. అట్లయితే ఈ అనుష్ఠానంతో ఉండాలా, ఇంత జ్ఞానంతో ఉండాలా, ఇంత ఆచారంతో ఉండాలా, ఈ ప్రకారం ఉండాలా చూడవాక. భగవంతుడి దగ్గర ప్రేమ ఉండాదా, రుచి ఉండాదా, భగవంతుడు దగ్గరికి ఆయన రెండు అడుగులు పెట్టి నడుస్తాడా. స్వామి ఆయన పోయి చేయించాలి స్వామి 4 అడుగులు నడుస్తానని చెప్పి నడుస్తున్నాడా. ఆ రుచి కావాలి, ఆ రుచి ఉంటే చాలు. అది ఉంటే మీరు పోయి వాళ్ళు చెప్పండి. ఎవరికి ఉపదేశం, ఆచార్యుడు ఉపదేశం, మీరు ఇంత పోయి అని చెప్పండి. ఎట్లాంటి అర్థం తిరుమంత్రమేమి, ద్వయమేమి, చర్మశ్లోకమేమి, ఇదన్నీ చెప్పండి అంటారు. అట్టయితే తిరుమంత్ర చర్మశ్లోకం ఎంత స్వామి చెప్పేది అంటే శరణాగతి కావాలి కదా, శరణాగతి ఇవ్వాలా. ఆ శరణాగతి ఏదా తిరువాయుమని మనం ముందు చూసినాము. తిరువాయుమడి అంటే శరణాగతి, శరణాగతి అంటే తిరువాయుమడి, రెండు ఒకటే. అటైతే ఇది ఎవరికి చెప్పాలా? ఎవరికంతా రుచి ఉండదు, రుచి ఉండేటోళ్ళకంతా చెప్పండి అని చెప్పాడు. సరే స్వామి దీన్ని తిరువాయుమడి శరణాగతి రెండు ఒకటి అని చెప్తున్నారే, అది ఒకటి చెప్తే చాలు, అది ఒకటి చెప్తే చాలు. అప్పుడు ఎట్లా సులభంగా చెప్పాలా. ఆళ్వారే 9వ పత్రిలో చెప్తున్నారు. వడమధురై అని చెప్పి మధుర కృష్ణుడు అవతారం చేసాడే, ఆ దివ్యదేశానికి మంగళాశాసనం చేసేప్పుడు ఒక పాసురం మట్టుండిల్లై సురుంగచ్చొన్నోం మానిల తెవ్వుయిర్కం చిత్రవేండా సిందెప్పే అవయం కండీర్గలందు.
చిట్ట వేండా సిందిప్పే అమయం వడమధురై అటైతే ఏమి ఇది వడమధురై వడమధురై ఏంటిది దక్షిణం ఉత్తరం ఉత్తర భాగంలో ఉండే ఆ కృష్ణుడిని సేవించండి వడమధురై ఆ కృష్ణుని చింతన చేయండి ఆ కృష్ణుని తలుచుకోండి తలుచుకుంటే ఏంటి మీరు అష్టాంగ యోగం అంతా చేయాల్సిన పని లేదు ఊరికి తలుచుకుంటే చాలు చిత్రవేండ చిందిప్పే అమయం తలుచుకునేదా చిందిప్పి అట్టే తలుచుకునేది ఆయన గురించి తెలుసుకుంటా స్వామి ఉంటారు కదా ఆ తలుచుకుంటే చాలు ఆ తలుచుకుంటేనే చాలు అష్టాంగ యోగం చెయ్యాలా అష్టాంగ యోగం చెయ్యాలి చిత్రవేండ చిందిప్పే అమయం కండీర్గలందో అందువల్ల మీరు తలుచుకుంటే చాలు வேற ஏன் செய்யால்சின் வருகிறது மற்றொன்றில்லை சுருங்கச்சொன்னோ மாநில தெவ்வுயிர்க்கும் చెట్ట వేండా చిందిప్పే అమయం అటైతే ఒక్కొక్కరికి చెప్పాల్సిన పని లేదు ఏం చెప్పాలంటే ఏం లేదు వాళ్ళు తలుచుకుంటేనే చాలు వాళ్ళు భగవంతుడి గురించి తలుచుకున్నారా అది ఒకటే చాలు వేరే ఏం తిన్నారు అది ఎట్లా చిందిప్పే సురుంగచ్చొన్నోం మற்றొండిల్లై సురుంగచ్చొన్నోం సింపుల్ గా చెప్పండి సింపుల్ గా చెప్తున్నాడు ఆళ్ళు చెప్తున్నారు వేరే ఏం చేయాల్సిన పని లేదు నేను సింపుల్ గా చెప్తాను చాలా సులభంగా చెప్తాను ఏం చెప్పాలా తలుచుకుంటే చాలు చిందిప్పే నియం అట్లా ఎవరు స్వామి తెలుసుకోవాలా మానిల తెవ్వు ఇరుకుంటే ఈ లోకంలో పుట్టి అందరికి ఒకే మందు ఏ మందు స్వామి అందరికి ఒకే మందు ఉంటే ఏమిటి స్వామి ఏం మందు ఉంటే ఏం లేదు భగవంతుని గురించి ఆలోచించండి భగవంతుని గురించి చింతన చేయండి భగవంతుని తలుచుకోండి తలుచుకుంటేనే చాలు మీరు సేవించాల్సిన పని లేదు యోగాసనం పడలేదు ఏది పడలేదు దాని గురించి తలుచుకుంటేనే చాలు అంటారు అది చెప్పేది ఎవరు స్వామి నమ్మాళ్ళవారు తలుచుకుంటేనే చాలు అప్పుడే రుచి ఆ రుచి ఒకటి ఉంటేనే ప్రేమ ఒకటి ఉంటేనే చాలు అంటారు కదా ఇది చెప్పింది నమ్మాళ్ళవారు చెప్పింది ఆ నమ్మాళ్ళవారు తిరువడి స్థానం ఎవరు స్వామి రామానుజుల వారు ఆయన ఏం చెప్తున్నారు మానిల తెవ్వు ఇర్కం చిట్ట వేండా సిందిప్పే అమయం అని చెప్పేశాడు కదా అదిదా ఈయనేం చెప్తున్నాడు లేదు స్వామి ఆశయుడయోర్కల్లా ఆర్యర్గాల్ పూర్వం ఎవరికంతా ప్రేమ ఉంటుందో వాళ్ళకంతా చెప్పండి చెప్తారు సరే ఆ పద్ధతిని తీసేశాడు ఈయన ఎవరు మారన్ అడిబనిందువన్ స్వామి రామానుజుల వారు సరే రామానుజుల వారు ఎట్లాంటే తిరువాయుమొழிకిదా ఆయనకు అన్ని తిరువాయుమొழి తప్ప వేరే ఏం లేదు ఆయనకి ఉరుబెరుం సెల్వముం తందయం தாயம் உயர்குருவும் வெறிதரு பூமகள் நாதனம் மாறன் விளங்கிய சீர் நெறிதரும் செந்தமிழ் ஆரணமே என்று என் நீநிலத்தோர் அரிதர நின்ற ராமானுஜன் என காலமுதே ஆ திருவாய்மொழியே தள்ளி ஆ திருவாய்மொழியே తండ్రి ఆ తిరువాయుమొழிయే జనాలు ఆ తిరువాయుమొழிయే దేవుడు ఆ తిరువాయుమొழிయే అన్ను ஒரு பெரும் செல்வமும் சொம்மு திருவாய்மொழியே தந்தையும் தன்றி திருவாய்மொழியே தாயும் తల్లి తిరువామిడి వెరితరు పూమగల్ నాదనం నాకు నాదడే ఎవరు ఆ తిరువాయిమిడి అంటే కదా ఆ ప్రకారం ఉన్నాడు కదా అట్లాంటి తిరువాయిమిడిని ఎట్లా చెప్పాలా నమ్మాళ్వారు ఈ ప్రకారం చెప్పిన తర్వాత ఆ నమ్మాళ్వారు తిరువడి స్థానందన స్వామి ఎంబెరమానారు అందువల్ల ఇది చెప్తున్నాం అప్పుడు ఆళ్వార్ అభిప్రాయం ఏమి సులభంగా చెప్పాలా అందరికి తెలవాలా ఈ ప్రకారం ఒకరికి ఆ ప్రకారం చెప్పాడు మానిల తెవ్వు ఇరుకని చెప్పేశాడు మట్టుండిల్లై సురుంగచ్చొన్నోం మానిల తెవ్వు ఇరుకం అందరికి చెప్పండి అందరికి చెప్పారని చెప్పేశాడు కదా ఆ ప్రకారం ఈయనను అందరికి చెప్తున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు ఆశయుడయోర్కల్లా మారియర్గాల్ ఏరార్ ఎతిరాజర్ ఎన్నరుడాల్ ఆశయుడయోర్కల్లా మారియర్గాల్ అని చెప్పింది సరే స్వామి ఆ నమ్మాళ్వారు ఎవరు ఆయన స్వామి ఈయన దాసుడు అదే ఆయన ప్రధానం ఆద్యస్థన కులపతి మన కులానికి పతి ఎవరు నమ్మాళ్వారు ఈయన ఎవరు స్వామి ఆయన శిష్యుడు కదా ఎవరు శిష్యుడు నమ్మాళ్వారు శిష్యుడే కదా రామానుజుల వారు మారని అడిపడించిన అప్పుడు ఆచార్యుడు ఏం చెప్పారో అదే ఏం చెప్పారు అందువల్ల పారులగిల్ ఆశగుడు యోర్కుల ఆర్యర్గాల్ మానిల తెవ్వు ఇర్కం చెప్పాడు ఈయన ఆర్యర్గా అంటారు
ఆర్యర్గల్, ఆర్యర్గల్ అంటే ఏం చెప్తున్నా అర్థం? ఆర్యర్గల్ అనే ఒక శబ్దానికంటే వాత్సల్యం ఉండేటోళ్ళు, కారుణ్యం ఉండేటోళ్ళు అని అర్థం. కారుణ్యం ఉండేటోళ్ళు, కారుణ్యం అంటే కృప. ఆ కృప పూర్తిగా ఉండేటోళ్ళే మీరు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఏ కులం, ఏం జాతి, ఏం ఆచారం, ఏం అనుష్ఠానం చూడబాకండి. ఏం చూడాలా? ప్రేమ ఉండాలా, రుచి ఉండాలా చూసుకోండి అని చెప్పిన కదా. సరే స్వామి, ఆ ప్రకారం చూడొచ్చా? ఆ ప్రకారం చూడొచ్చా? తప్పంతా చూడకూడదు అంటే దీన్ని హనుమంతుడి దగ్గర సీత చెప్తుంది. హనుమంతుడి దగ్గర విరాట్, సీతా విరాట్ చెప్తుంది. ఏం చెప్తుందంటే యుద్ధకాండం, యుద్ధమంతా అయిపోయింది, రాముడు జయించాడు, విజయరాఘుడు అయిపోయాడు. అయిపోయిన తర్వాత ఆ న్యూస్ వచ్చి విరాట్కి తీసుకొచ్చి చెప్పాల. విరాట్ ఉండే అశోకవనంలో యుద్ధం జరిగింది, ఆ పక్క జరిగింది, విరాట్ గురించి చెప్పాలి కదా. అందువల్ల రావణుడు చచ్చిపోయాడు, ఆయన పోయాడు. దాని తర్వాత ఆ న్యూస్ వచ్చి చెప్పాలని చెప్పి నేరుగా వచ్చాడు. వచ్చిన తర్వాత హనుమంతుడి దగ్గర వచ్చిన తర్వాత విరాట్ని సేవించాడు. సేవించేసి ఈ ప్రకారం రాముడు విజయరావుడు అయిపోయాడు అని చెప్పంటే సీత ఏం మాట్లాడాలి, ఒక్క మాట కూడా మాట్లాడాలి. ఏమి ఈ మాట చెప్పాను, పోయినసారి వచ్చినప్పుడు బాగా మాట్లాడేవే తల్లి, ఇప్పుడు ఏం మాట్లాడలేదంటే ఏ హనుమంతుడు నువ్వు ఎట్లాంటి మా మాట చెప్పావు, ఈ మాటకి ఆనందంలో నాకు మాట్లాడాలా అని చెప్పి చెప్పింది. అయితే నేను ఇప్పుడు నాకు ఒక పర్మిషన్ నువ్వు ఇవ్వాల. విరాట్ దగ్గర అడుగుతున్నాడు హనుమంతుడు, నాకు ఒక పర్మిషన్ ఇవ్వాలంట. ఏ పర్మిషన్ నీకు కావాలన్నా? ఏం లేదు, నిన్ను అశోకంలో ఈ చెట్టు కింద పెట్టినప్పుడు 700 రాక్షసులు నిన్ను ఎట్లంతా హింసించారు, నీకు ఎట్లంతా శ్రమం ఇచ్చారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు రామరాజ్యం వచ్చేసింది, విభీషణుడు రాజ్య పరిపాలన చేయబోతాడు, రావణుడు చచ్చిపోయాడు. ఇప్పుడు ఈ 700 రాక్షసులు ఉంటారు కదా, నేను పెద్ద రూపం తీసుకోవాలా, తీసుకొని ఆ 700 రాక్షసుల్ని నా చేతులు తీసుకొచ్చి పెట్టి అట్లనే నలపాల, అట్లే నలిపి 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 వాళ్ళని పిండాల, ఈ ప్రకారం చేయాల, దానికి నువ్వు నాకు పర్మిషన్ ఇవ్వాలా అని చెప్పి ఈ మాట చెప్తుంది. అప్పుడు వాల్మీకి ఒక శ్లోకం, పాపానాంబ శుభానాంబ వధార్గాణం లవంగమ కార్యం కరుణమార్యేన నగచ్చిన్ నాపరాత్యతి, కార్యం కరుణమార్యన్న నగచ్చిన్ నాపరాత్యతి అని చెప్పడం. అప్పుడు లోకంలో ఏ హనుమంతుడా నువ్వు కోతిని చూపించేసేవే, ప్లవంగమా అంటాడు. కోతి అనే శబ్దం విరాటి చెప్తుంది, కోతిని చూపించేసేవే. లోకంలో తప్పు చేయని ఎవరు? అందరూ తప్పు చేస్తున్నా కదా, ఆ తప్పు చేయను ఎవరు లేదు కదా. అప్పుడు నువ్వు కృపతో కూడా వాళ్ళని రక్షించాలి కదా, వాళ్ళని రక్షించకుండా ఈ ప్రకారం చేస్తున్నావే. అక్కడ ఉండే శబ్దం ఆర్యేనా పాపానాంబ శుభానాంబ ప్రదార్గణం లవంగమ కార్యం కర్యమార్యేన, ఆర్యేన, ఆర్యేనే ఒక శబ్దం అక్కడ పెట్టింది. అదే ప్రకారం ఆర్యర్గాలు శబ్దం మన వాళ్ళు మనకి పెట్టింది. ఆర్యర్గాలు అంటే ఏమర్థం అంటే కృప ఉండేటోళ్ళే, కారుణ్యం ఉండేటోళ్ళే అని చెప్పి అర్థం. అట్లాంటి కృప ఉండేటోళ్ళు మీరు ఏం చేయాలా? ఆ కారుణ్యంతో కూడా అంటే అయితే ఇంట్లో ఏంటంటే రాముడికి ఆయన అనుగ్రహం వల్ల ఇన్నరులాల్ మంచి అనుగ్రహం వల్ల ఆ పద్ధతిని లేకుండా చేసి, పద్ధతి లేకుండా చేయలా, వేరు పద్ధతి తీసుకొచ్చాడు. ఎందుకంటే ఏ పద్ధతి? వీళ్ళు ఇట్లా చదువు, ఇట్లా ఈ కులంలో ఉండాలా, ఈ జ్ఞానం ఉండాలా, ఈ అనుష్ఠానం ఉండాలా, ఈ ప్రకారం చదివి ఉండాలా అని చెప్పినారు కదా. అదంతా అక్కర్లేదు, ఆ పద్ధతి అక్కర్లేదు. వేరేం పద్ధతి? ప్రేమ ఉండదా, రుచి ఉండదా, అది చాలు అని చెప్పి ఆ పద్ధతిని తీసుకున్నా. అందువల్ల ఆర్యర్గా మీకు కారుణ్యం ఉంటుంది కదా, ఆ కారుణ్యం ద్వారా అని చెప్పాడు. ఇది చెప్పేసి ఇదంతా ఎక్కడ చెప్పాడు? తిరుక్కోటియూరులో ఆయన నువ్వు చెప్పకూడదని చెప్పిన తర్వాత ఆచారుడు తిరుక్కోటి నంబి, నేను నీకు చరమశ్లోక అర్థం ఉపదేశం చేస్తున్నాను, నువ్వు ఎవరికి చెప్పకూడదని చెప్పి సత్య ప్రమాణం తీసుకున్న తర్వాత కూడా నేరుగా తెర్కాళ్వాన్ సన్నిధిని పేరు 18 సార్లు నడిచాడు. ఆ తెర్కాళ్వాన్ సన్నిధి దగ్గర వచ్చి కూర్చున్నా కదా, మీరు ఎవరెవరి కదా మీకు దీంట్లో ప్రేమ ఉండదు, మీరు రండి, మీకంతా చెప్తాను, నీకంతా చెప్తాను చెప్పాడు కదా.
అక్కడ కూర్చున్నటోళ్ళకి అందరికీ అక్కడ రెండు సన్నిధి, నరసింహ పెరుమాళ్ సన్నిధి ఉండదు, తెర్కాళ్వాన్ సన్నిధి ఉండదు. ఆ తెర్కాళ్వాన్ సన్నిధి దగ్గర చెప్పాడు. అప్పుడు కర్మశ్లోక ఉపదేశం తీసుకున్నాడు కదా, ఆ ప్రకారం తీసుకున్నారు. అట్లాంటి వాళ్ళకందరూ చెప్పిన ప్రకారం ఆషాఢేశ్వర మాత్రం పట్ల ఏంటంటే వాళ్ళకి ప్రేమ ఒకటి ఉంటే చాలు. వాళ్ళ కులం చూసాడా, వాళ్ళ చదువు చూసాడా, వాళ్ళ ఆచారం చూసాడా, వాళ్ళ అనుష్ఠానం చూసాడా, ఏం చూడలేదు. అయితే ఆ ప్రకారం నేను ఎట్లా చేశాను ఇదే ప్రకారం ఆర్యర్గా అంటే నీ కారును ఉండే ఆచార పురుషుళ్ళే మీరందరూ ఉపదేశం చేయండి. నేను ఎట్లా చేశానో అదే ప్రకారం నేను చేయండి. నేను ఏం చూడలా, ప్రేమ ఉండదు అదే చూశాను. ఆ ప్రకారం అది భక్తి చూసి మీరు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఉదయించండి ఉదయం చెప్పిన. అట్లయితే అట్లాంటి పద్ధతిని మొదలు తీసేది మొదట అర్థం. ఆర్యర్గా కూరుమెన్ను దేశి వరంబరుతార్పిన్, ఇది మొదటి అర్థం. రెండో అర్థం, మొదటి అర్థం ఏంటి, ఎవరికంతా ప్రేమ ఉంటుందో ఆ ప్రేమ ఉండేటోళ్ళకి రండి మీకు ఇదంతా ఉపదేశం చేస్తాను చెప్పేసాడు. రెండోది తిరుక్కోటియూరులో చెప్పలా. మొదట చెప్పింది తిరుక్కోటియూరులో తెర్కాళ్వాన్ సన్నతి, ఆ తన్నసి ముందుగా నిలబడి అందరిని పిలిచి అందరిని చెప్పారని చెప్పాడు మొదటి. రెండోది తిరుక్కోటియూరులో చెప్పలా. ఎవరు ఇక్కడ స్వామి 74 సింహాసనం మనం చూసాం కదా నిన్న లాస్ట్ కాలక్షేపంలో. వీరాణం చెరువు 74 ద్వారాలు ఉంటుంది నీరు రావటానికి. అది కాకుండా 74 రూపాలు ఉంటుంది ఎవరికి, నరసింహుడికి అని చెప్పాను కదా. ఆ 74 నరసింహ రూపాన్ని పెట్టుకొని వీరాణం చెరువు అనేది 74 ద్వారాలు. ఆ లెక్క ప్రకారం 74 సింహాసనాధిపతిగా చెప్పారు కదా. ఆ 74 సింహాసనాధిపతికి ఉపదేశం చేస్తున్నాడు. మీరందరూ ఏం చేస్తున్నారంటే వీళ్ళకంతా ఉపదేశించండి. వాళ్ళ ఆచారము అనుష్ఠానము కులము చూడకుండా వాళ్ళకి ప్రేమ ఉండాదా, ప్రీతి ఉండాదా, రుచి ఉండాదా, అది చాలు. అప్పుడు పద్ధతి ఇది. ఆచార అనుష్ఠానం అనే పద్ధతి వదిలేసి ప్రీతి రుచి అనే పద్ధతి పెట్టుకోండి. ఆ పద్ధతి ఉపదేశం ఇది స్వామి దీర్ఘ చింతన అని పేరు. దీర్ఘ చింతన అంటే ఇప్పుడు మన ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు. పిల్లలకి 5 సంవత్సరాలు అయింది అనుకోండి, వాడి స్కూల్లో చేర్చేసి వాళ్ళు 20 సంవత్సరం వచ్చినప్పుడు ఏమేమి చదవాలని చెప్పి దానికి తగినట్టు వాళ్ళు కొంచెం అంతా ప్లాన్ చేసుకుంటారు కదా. అది చింతన అంటారు. దీర్ఘ చింతన అంటే 2000 3000 సంవత్సరాలు కాదు, ఎన్నో సంవత్సరాలు 7000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఈ సంప్రదాయం రావాలా. అదే దీర్ఘ చింతన. ఆ దీర్ఘ చింతన అనేది స్వామి రామానుజుడు పడుతుంది. అందువల్ల ఆశయుడయోర్కెల్లాం అందరికి చెప్పింది అని చెప్పాడు. అప్పుడు 74 సింహాసనానికి ఉపదేశం చేస్తాడు, మీరు ఈ ప్రకారం చెయ్యాలా. అప్పుంటే ఈ ఉపదేశం తీసుకున్నట్లు ఎవరు ఎక్కడ చేసుకున్నారు, మొదలు చేసుకున్నది మొదట చాలా పెద్ద ఆచార పురుషుడు దగ్గర ఉపదేశం ఇది. రెండోది రుచి ఉండాలా, ఆ రుచి ఉండాలా, శ్రద్ధ ఉండాలా, ఆ శ్రద్ధ ఉండేటోకి ఉపదేశం చేయండి. ఆర్యర్గాల్ కూరుం, ఆర్యర్గాల్ అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు కృప ఉండేటోళ్ళు, ఆర్యర్ ఉంటే కృప ఉండేటోళ్ళు, చెప్పండి అని చెప్తారు. సరే స్వామి. అప్పుడు దీనికి ముందు పద్ధతి అనేది ఎట్లా ఉన్నది, జన్మ అనుష్ఠానం ఆచారం జ్ఞానం అని ఉండింది. ఇప్పుడు పద్ధతి ఏమి, ఆ పద్ధతిని తోసేసి ఇప్పుడు పద్ధతి రుచి ఉండాదా, ప్రేమ ఉండాదా, పద్ధతి ఇప్పుడు ఉండాది, దీని ముందు పద్ధతి ఉండాది. ఆ పద్ధతిని వదిలేసి ఇప్పుడు మనం ఏమంటామా, రామానుజులు వచ్చారండి పద్ధతి ఎత్తి చేశారు కాదు, పద్ధతి ఉండాలి. ఆ పద్ధతి ఎట్లాంటి పద్ధతి, వాళ్ళు చేసిన పద్ధతి, వాళ్ళు పెట్టుకున్న పద్ధతి. అటైతే ఆ పద్ధతి తప్ప అంటే తప్పు కాదు. మనకేమొచ్చునంటే ఆ పద్ధతి తప్పు, రామానుజులు మార్చేయాలంటే అది తప్పే కదా, తప్పు కాదు. వాళ్ళు చూసింది ఏంటంటే ఆ మంత్రానికి ఉన్న గౌరవం ఏమి, ఆ గౌరవం తగినట్టు ఏం చేయాలంటే ఆ గౌరవం తగినట్టు ఆ యోగ్యత వాళ్ళకి ఉండాలి కదా. అందువల్ల గౌరవానికి తగినట్టు యోగ్యత ఉండాలని చూశారు. రామానుజులు ఏం చేశారంటే వాస్తువుని
మీరు గౌరవంతమైన యోగ్యత కావాలనేది వాస్తవమే. అయితే అది మీరు చూశారంటే ఏమైపోతుందంటే ఎవరే రాలే. అప్పుడు ఏం చేయాలా? ఆ గౌరవం కన్నా ఈ సంసారులు పాడైపోతున్నారే, అది ఆయన మనసులో ప్రధానంగా పడింది. ఆ మంత్ర గౌరవం కన్నా సంసారులు పాడైపోతారనే గౌరవం పడితాను కదా, అదంతా చెప్తున్నాను. అందువల్ల సరే స్వామి, దీని ప్రకారం ఎవరన్నా చెప్పుంటారా? ఎవరన్నా ఈ ప్రకారం చేస్తున్నారంటే ఇదంతే నాదమస్కాయ అని చెప్పి భగవద్గీతలో 18వ అధ్యాయంలో 67వ శ్లోకం, గీతల కళా శ్లోకం అది. ఇదంతే ఇదంతే నాదమస్కాయ. 66వ శ్లోకం 66వ శ్లోకం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. 18వ అధ్యాయం 18వ అధ్యాయంలో 66వ శ్లోకం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఇది 18వ శ్లోకం. అని అన్ని చెప్పేశాడు. ఏమేం మంత్రం ఉపదేశం చేయాలో అన్ని చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత ఇప్పుడు కృష్ణుడికి ఏదో ఒక బుద్ధి వస్తుంది. ఏంటంటే అన్ని చెప్పేశాను ఇతనికి, అన్ని చెప్పేశాను, ఇతనికి ఆ యోగ్యత ఉండదా లేదా తెలవలేదే, చెప్పేశానే అని చెప్పి అనుకొని అప్పుడు అర్జునా కదా దగ్గర రాడు. ఏమన్నాడు? ఏం లేదు, నేను నీకు చెప్పినట్టు నువ్వు అందరికి చెప్పబాక. నేను నీకు ఏం కులం ఏ విధంగా నేను చూశాను, ఏం చూడలేదే. నీకు ఈ నేను చెప్పిన మాటల్ని వినేదానికి నీకు యోగ్యత ఉండదా లేదా అని చూడకుండా నేను నీకు చెప్పేశాను. ఆ ప్రకారం నువ్వు చెప్పబాక. అట్టయితే ఏంటంటే నీ వీళ్ళకి చెప్పాక వాళ్ళు చెప్పమంటే, ఎవరికి నా మీద ప్రేమ లేదో వాళ్ళకి చెప్పబాక, ఎవరికి శాస్త్రం మీద ప్రేమ లేదో వాళ్ళకి చెప్పబాక, ఎవరు నాస్తికుడుగా ఉండడం వాళ్ళకి చెప్పబాక, వాళ్ళకి చెప్పబాక 10 చెప్పాడు. ఈ ప్రకారం చెప్పాడు. సరే అట్లా ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పేసి కదా. అట్లయితే ఆదవుడికి చైంకర్యం చేయకున్నట్టు చెప్పబాక, వీళ్ళు చెప్పబాక, ఇదంతా చేసి సరే స్వామి ఇదంతా చెప్పబాక అని చెప్పాడే. ఈ క్వాలిఫికేషన్ ఈ యోగ్యత అంతా అర్జునుకు ఉండదా అని కృష్ణుడు చూసాడా అని అడిగాడు. మన పూర్వచరుడు అడిగాడు. అయ్యో అది చూడలేదు, ఆ యోగ్యత అనేది తెలుసు. అయినా కూడా ద్రౌపది కుందల్, ఆ ద్రౌపది శిరస్సులో వచ్చి ఆయన ఏం చేసింది? ఆ దుర్యోధనుడు పోతేనే నేను ఈ శిరస్సుని పూర్తిగా తీసుకుంటానని చెప్పింది కదా. అందువల్ల దాన్ని చూసేదే కానీ వీడికి యోగ్యత ఉండదని చూడలే. అయినా కూడా నేను చేసింది తప్పుడు, నువ్వు చేయకూడదు చేయకూడదు అప్పుడు చెప్పాడు కదా. అదేలాగా మీరు వీళ్ళకి చెప్పకూడదు వాళ్ళకి చెప్పకూడదు మీరు చెప్పారు, దాంతో మూసి పెట్టారు. ఎవరు? పూర్వాచారాన్ని. వీళ్ళు ఎంబెరుమానాർക്ക് ముందున్నారు, మీరు మూసి పెట్టారు. వీళ్ళు చెప్పకూడదు వాళ్ళు చెప్పకూడదు మూసి పెట్టారు. అయితే అది పరసమృద్ధి. అంటే పరసమృద్ధి అంటే ఏమి? మిగతా వాళ్ళు బాగుండాలా, భగవంతుడు సొమ్ము, ఆ భగవంతుడి సొమ్ము అందరికి రావాలి కదా. అప్పుడు ఏం చేయాలా? పరసమృద్ధి అనేది ఏంటిది? వాడికి ప్రేమ ఉండదా చూడండి. అందువల్ల ఈ ప్రకారం ఉంటే లోకంలో ఉండేటోడికి అందరికి చెప్పండి. అర్థ ఆశయుడయోర్కెల్లా మారియర్గాల్, ఆశయుడయోర్కెల్లా మారియర్గాల్ అని చెప్పారు. అటైతే దీని ముందు ఉండేటోళ్ళు ఒక పద్ధతి పెట్టుకున్నారు. ఇంకా పద్ధతి అక్కర్లేదు. ఆ పద్ధతిని తెంచాడు, వేరు పద్ధతి తీసుకొచ్చి అటని చెప్పాడు. సరే ఇప్పుడు దీనికి ఈ ప్రకారం ఉన్న చేసినారు స్వామి. చేసినంటే వానరాలు ఉంటారు కదా రామాయణంలో. ఇక్కడి నుంచి సేతు ఒక బ్రిడ్జి కట్టాడు. సేతుని బ్రిడ్జి శ్రీలంకకి పోయేదానికి బ్రిడ్జి కట్టాడు. వీటి కట్టాడు. అక్కడి నుంచి పోయాడు. మనకు అంతా అయిపోయింది. తిరిగి వచ్చేసాడు. తిరిగి రాకముందు ఏం చేశాడంటే రాముడు ఆయన ధనుసుని పెట్టుకొని ఒక కోటికి ఒక కొసాన దాన్ని ఏంటి ఆ బ్రిడ్జి నుంచి ఒక కొసాన ధనుసుని పెట్టుకొని ఒక కోటిలో ఒక కోటి అంటే ఒక కొసాన దాన్ని ఇచ్చేసాడు. ఆ తావు పేరుదా ధనుష్ కోటి అని పేరు. కోటి అంటారు, ధనుష్ కోటి అని పేరు. ఇంకేసాడు. ఎందుకు స్వామి అంటే ఇంక ఇది ఈ ప్రకారం ఇక్కడి నుంచి ఆ శ్రీలంకకు పోయేదానికి దారి కాదు, సముద్రంలో పోవాల్సిందే కానీ ఈ బ్రిడ్జి ఉండకూడదు అని చెప్పి తీసేసాడు. అప్పుడు ఏం స్వామి
ఈ ధనుష్కు ఇప్పుడు ఎట్లా ఉండాలి? ఇంక మీద ఇది పోవటానికి రావటానికి ఇది ఉపయోగపడదు, ఇది అక్కర్లేదు. అంటే ఇది రామసేతుగా ఉండొచ్చు. అందరూ వచ్చి ఇక్కడ తర్పణాదిగా చేయాలి. శ్రాద్ధ కార్యం, మిగతా కార్యం, పితృకార్యం, శ్రాద్ధ కార్యం అదన్నీ గల పుణ్యకార్యంగా చేయాల్సిందే. కానీ సేతు స్నానం అదన్నీ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ వచ్చి ఈ బ్రిడ్జిని పెట్టుకొని ఇక్కడి నుంచి శ్రీలంకకు పోతాను, శ్రీలంక ఇక్కడ వస్తాను, ఇది రావట్లేదు అని చెప్పి అప్పుడే దాని ఒక కొశాన్ని ఏం చేశాడు? ఆ ధనుర్భంగం చేశాడు. ధనుషుని పెట్టుకొని చేసాడు. దానిగా ఆ తాగు ధనుష్ ఇప్పుడు ఆ తాగుడు లేదు, అది కూడా సముద్రంలో మునిగిపోయింది. ధనుష్కోటి ఉనింది ఒక 60-80 సంవత్సరం ముందు ధనుష్కోటి అనేది ఉనింది. ఇప్పుడు అది కూడా పోయింది. ఎందుకోసం చెప్తున్నా ఆ ప్రకారం చేశాడు కదా. ఆ ప్రకారం అదేలాగా రాముడు ఏం చేశాడు? రాముడికి ముందుగా ఉండేటోళ్ళు రాముడు ఆ బ్రిడ్జి కట్టి, సేతు అనే బ్రిడ్జి కట్టాడు. మళ్ళీ అతనే వద్దని చెప్పి తీసేశాడు. అదే ప్రకారం రామానుజుల వారికి ముందు ఉండేటోళ్ళంతా ఒక పద్ధతి పెట్టుకున్నారు. ఆచారం, అనుష్ఠానం, వంశం, జ్ఞానం, అదే ప్రకారం వాళ్ళకుండే పద్ధతులు ఇదని పెట్టుకున్నారు కదా. అదంతా అక్కర్లేదు, అదని పెంచాడు. అది పెంచింది ఏం చేశాడు? లేదు పద్ధతి ఉండదు, ప్రీతి అని పెట్టుకోండి, ప్రేమని పెట్టుకోండి, రుచి అని పెట్టుకోండి అని చెప్పి. దీనికి ఎక్కడున్నారు స్వామి? పెరియ నీరు పడైతే అంగురైంది అది కడైంది అడైతే ఉడైతే. ఇది అమ్మాళ్ళవారి పాసురం. பெரிய நீர் படைத்து அங்குரைந்து அது கடைந்து அடைத்துடைத்த. பெரிய நீர் படைத்து பெருமாள் தான், அது கடைந்து பெருமாள் தான், కడైంది అడైతుడైత ఆళ్వారు చెప్తున్నారు. అంటే కడైతంటే ఆ బ్రిడ్జి కట్టింది, ఆ సేతు అనే పాలం ఆ బ్రిడ్జి కట్టింది. ఆ కడైంది అడైతుడైత ఆయనే మళ్ళీ అది తెంచేశాడు కదా, అది ఉండవద్దని చేశాడు కదా. అప్పుడు దీనికి ముందు ఆచారులు, రామానుజుల వారికి ముందున్న ఆచారులు ఏదో ఒక పద్ధతి పెట్టుకున్నారు. ఆ పద్ధతి అనేది ఏ పద్ధతి? ఈ కులన పుట్టాడా, ఈ జ్ఞానం ఉండాదా, ఈ అనుష్ఠానం ఉండాదా, ఇలాంటి మర్యాదలంతా ఉండాదా అని చెప్పి చూశారు. అది ఆ మర్యాద అంతా అక్కర్లేదు. ఆ మర్యాద ఏ మర్యాద కావాలా? రుచి అనే మర్యాద ఉంటుందా, ప్రేమ అనే మర్యాద ఉండాలి అని చెప్పి ఆ మర్యాద. అప్పుడు మర్యాద స్థాపకన అయితే ఈయన మర్యాద మార్చేడే స్వామి. అంటే రామానుజాశ్చ కమరుణ వరణైవయశ్చ వరుణ అంటే వరుణాలయం ఉంటారు. వరుణం అంటే తీర్థం ఉంటుంది కదా. ఆ తీర్థం అనేది సముద్రమే ఒక కృపాతీర్థంగా ఉంటే ఎట్లా ఉంటుంది? అది ఉప్పు నీళ్ళు. అది కరుణ వరుణాలయ అంటారు. అటైతే కారుణ్యం అనే ఒక సముద్రం. ఆ కారుణ్యం అనే ఒక సముద్రంగా ఎవరు? స్వామి రామానుజుల వారు. ఆ రామానుజుల వారుగా ఈ ప్రకారం చేసేయడం. దీని ముందు ఉండేటోళ్ళు ఏదో ఒక పద్ధతి పెట్టుకున్నారు, ఆ పద్ధతి పోయింది అని చెప్పారు. సరే, ఇప్పుడు ఈయన ఏం చేసాడు? సామాన్యంగా లోకంలో ఒకరు నడిచిపోయేట్టుగా ఒక దారి పెట్టుకుంటారు. కొంతమంది చేలలంతా ఉంటుంది, పొలాలంతా ఉంటుంది. అంటే ఈ పొలానికి ఆ పొలానికి మధ్యలో ఒకరు నడిచిపోవచ్చు, అంతే ఉంటుంది. ఆ ప్రకారం పెట్టాడు. ఒకరు నడిచిపోతే ఎన్ని మందిలో పోతారండి ఒకే టైంలో? ఫోన్ కాదు కదా. వాళ్ళు పోయిన తర్వాత ఆపక వచ్చిన వాళ్ళు ఫోన్ కాదు, వాళ్ళు వెనక పోవచ్చింది, లేదు వీళ్ళు వెనక పోవచ్చిందే. అందువల్ల ఏం చేశాడు? ఆ దారిని పెద్ద చేశాడు. ఆ దారిని ఏం చేశాడు? పెద్ద చేసి ఇట్లా ఉన్నది దారి ఇట్లా ఉన్నింది, ఒక్కరే పోయేట్టుగా దారి ఉన్నింది. ఆ దారిని పెద్ద చేశాడు కదా. ఆ ప్రకారం పెద్ద చేశాడు కదా. అదిదా రామానుజుడు అంటే చేశాడు. ఏరార్ యతిరాజర్ ఇన్నరుళాల్. అందువల్ల ఆయన అనుగ్రహం వల్ల, ఆయన అనుగ్రహం ఏమిని? కారుణ్యం. అట్లాంటి కారుణ్యం వల్ల పూర్తిగా ఇదన్నీ మీరేం చేయాలా? ఆచార పురుషులే మీరు అందరూ చెప్పండి. ఎవరెవరికి చెప్పాలనో అందరూ చెప్పిన ఇంకమిటే ఏం చేయాలి? ఎవరు ఏమిటే ఆ దారి పెద్ద చేశాడు కదా. దీని ముందు దారి ఒకటే ఉనింది, ఒక్కరు పోయేట్టుగా దారి ఉనింది. ఇప్పుడు 10 మందిలో ఒకే టైం పోవచ్చు, అంత పెద్ద దారిగా చేశాడు. ఇది రాజబాట అంటారు. ఇప్పుడు కొన్ని గ్రామాలంతా, విలేజ్లంతా చిన్న రోడ్డుగా ఉంటుంది. ఇప్పుడు హైవేస్ పెద్దది, 4 కార్లు 5 కార్లు ఒకే టైంలోనే పోయేట్టుగా ఉంటుంది కదా. ఆ ప్రకారం దాని రాజబాట అంటారు. ఆ రాజబాటగా చేసేట్టు కదా. అందరూ తీసుకోండి.
ఈ ప్రకారం చేసుకోండి, ఈ ప్రకారం చేసుకోండి అని చెప్పారు. సరే స్వామి, ఇది ఎట్లంటే ఈ దారి చేసిన దారి ఏమైనా కట్ట అవుతున్నా లేదు, ఏ కట్టండవు. సరే స్వామి, ఇది ఎన్ని రోజులు వచ్చును? ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, 100 సంవత్సరం కాదు, 8 సంవత్సరం పైక పోతా ఉంటుంది. ఆ దారి పోతా ఉంటుంది. కానీ అంటే కొన్ని మంది ఏం చేస్తారంటే ఇది కామన్ వే కాదు అంట, కామన్గా అందరికి పోయేది కాదంటారు. అటైతే కామన్ అయిపోద్ది, అది గవర్నమెంట్కి పూర్తిగా వచ్చేసింది. అందువల్ల ఆ ప్రకారం చేసింది. శ్రీమాన్ రాజపదం చకార దజయా రామానుజోయం ముని అని చెప్పారు. ఇప్పుడు వ్యాఖ్యానం రాస్తాను, చదువుతాను, ఇప్పుడు తెలుసుకుంటాను. ఒకే విషయం. ஏறார் எதிராதர் இன்னருளால், எதிராதர் இன்னருளால் பார்வுலகில் ஆசையுடையோர்க்கெல்லாம் நிதியுடையோர் எண்ணுமா போலே 10 அடியவர் கெண்ணக்கடவிதரே பார்வுலகில் ஆசையுடையோர் தான் அரிதாயிரை இருப்பதை ஆகையால் அவருடைய ஜன்ம விருத்த ஞானங்கள் உண்டான உத்கர்ஷ அபகர்ஷங்கள் பாராதே ஆபிமுக்கிய சூச்சகமாய் ருச்சியை பார்த்து நான் உங்களுக்கு சொன்ன பரமார்த்தத்தை நீங்கள் அவங்களுக்கு சொல்லுங்கோள். వాళ్ళు జ్ఞానమేమి, అనుష్ఠానమేమి, జన్మమేమి దాన్ని చూడబాకండి. నేను మీకు ఎలా చెప్పానో ఆ ప్రకారం వాళ్ళు చెప్పండి. మట్టుండిల్లై సురుంగ చొన్నో మానిల తెవ్వు ఇరుக்கும் చిట్కవేండా సిందిప్పేమయం అని చెప్పి ఆ ప్రకారం சுவாமி எம்பெருமானார் நம்மாழ்வார் ఎలా చెప్పాரோ என்று என்னும் அவருடைய அடிவணிந்த ஆகாரத்தாலே பார்வையில் ஆசையுடையோருக்கலாம் என்றவர்களை செய்கிறது. ஆரியர்கள் காரியம் கருணமாரியன் என்கிறபடியே நீங்களும் கேவல கிருபையாலே உபதேசித்து போரும்போல் தாம் இன்னருளாலே பேசி வரம்பரிக்கிறது. அப்படியே அவர்களையும் உபதேசிக்கும் அருளை செய்கிறது. ஆரியர்கள் ஆரியர்கள் என்று அப்போது தம்முடைய சன்னதியிலே தெற்காழ்வான் திருமுன்பே தாம் உபதேசம் பெற்றிருக்கும். తెర్కాళ్వాన్ సన్నిధి, నరసింహర్ సన్నిధి, 2 సన్నిధి ఉన్నది తిరుకోట్టిలో. అక్కడదా స్వామి ఎంబెరుమానారు ఉపదేశం చేసినట్టుగా మనకి ప్రమాణం చెప్తుంది. తెర్కాళ్వాన్ సన్నిధి ఉపదేశం అంటే కొన్ని మంది పైకంచి చెప్పాడు అని చెప్తున్నారు. అది అంత దూరం సంప్రదాయంలో ఎత్తుకున్నాయి. అంటే పైకంచి ఆయన మాట్లాడంటే ఎంత మాత్రం అన్నది కింద గోపురం మీద ఎక్కి చెప్పాడు అని చెప్తున్నారు. అది అంత మాత్రం మన దీంట్లో ఒప్పుకోలేదు. తెర్కాళ్వాన్ సన్నిధి దగ్గర దాకా చెప్తున్నారు పుణ్యం. ఆ பிரகாரம் தெற்காழ்வான் திருமுன்பே தம் உபதேசம் பெற்றிருப்பவர்கள் எல்லாரையும் பார்த்து நம்மை போலே நீங்களும் ஆசாலேச மாத்திரையை பட்டாசாக கொண்டு சர்வர்க்கும் உபதேசியும் போல் என்று தடை விதிக்கிறார். அன்றைக்கே ஆரியர்கள் என்று ரெண்டு அபிப்பிராயம். ஆரியர்கள் என்று ஆச்சாரிய மதஸ்தராக தாம் அபிமானத்துடன் ஆழ்வான் முதலான 74 முதலிகளை ஆவையுமாம். இத்தால் ஒரு பெருமதிப்பிலான ஆச்சாரிய கேட்டாருடைய உபதேஷ்டாக்களையும் சத்தை உடையவர்கள் உபதேஷ்டாரையும் கணவர்கள் என்று ஆத்மன் சொல்லிற்று. ஆரியர்கள் கூறும் என்று தேசி வரம்பறுத்தார் பின் முன்புள்ளார் இத்தை இதந்தே நாதபஸ்கா இத்தியாதிப்படியே ஒருவர்க்கும் உபதேசியாதே உங்கள் அளவுகளிலே அனுசந்தித்து போருங்கோல் என்று மறைத்து போந்தார்கள். பின்பு இவர் பரசபுத்தியை பரதைகையால இத்தை பரசித்தமாம்படி சொல்லுங்கோல் என்று முக்தகண்டமாக அருளி செய்கிறார். முன்னோர் வரம்பறுத்தார் பின் முன்பு முதலிலாலே கட்டிட வரம்பை பெருமாள் அடைத்து தொலைத்தார் போல இவரும் அவர்களாலே கட்டிட மரியாதையும் அமரியாதமாக பண்ணி அருளினார். மரியாதா பாபகரிலே இப்படி செய்தது. ராமானுஜஸ்த கருணா வரணாலயஸ்த என்னும்படியான கிருபைக்கடல் கரையடிய பெருகினபடி, அதாவது ஓரடி பாடாயிருக்கிற வழிகளை பெருவழியாக்கி நடத்தும் ராஜாக்கள் என்பவே ఒకరే నడిచిపోతారు. అక్కడ ఒకటి నడిచిపోతా అంటే 8 మంది పోవచ్చు, టైమే సాధు కదా. అందువల్ల 10 మందిని నడిచిపోయేట్టుగా చేశారు. ஓரான் வழியாய் நடந்த அடிபாட்டை எதிராஜரான இவரும் தம்முடைய எண்ணருளாலே ஆசையுடையோருக்கெல்லாம் கூறுவென்று பெருவழியாக்கி தடையறும்படி நடத்தி அருளினார். ராமான் ஸ்ரீமான் ராதபதஞ்ச காரதயா ராமானுஜ முனோரியோ முனிகி என்ன கடவிதரே தாம் ராமானுஜ பெருவழி வட்டி என்னும்படி நடத்தினால் போல ஆக்கி இவரும் தாம் విష్ణులోక మణిమండ మార్గదాయిరే. ఇంకదా చెప్తున్నారు చూడండి. విష్ణులోక మణిమండ మార్గదాయి, మోక్షం పోయేదానికి దారి చూపించింది ఎవరంటే స్వామి రామానుజుల వారు. మోక్షం పోయేదానికి దారి చూపించింది. అది ఏం దారి స్వామి? అదిదా ప్రభక్తి తిరువాయి. మోక్షం పోయేదానికి దారి ఏదంటే ప్రభక్తి శ్రీనాథి, ఆ తిరువాయిమడి. ఆ ప్రభక్తి తిరువాయిమడి ఏంటి?
ఆ దారిగా మోక్షం పోయేదానికి అది పూర్ణంగా చూపించింది ఎవరు? స్వామి రామానుజుల వారు. అది ఎట్లా చూపించారు స్వామి? దానికి మీరు వచ్చి వరం చూడబాకండి, జ్ఞానం చూడబాకండి, ఆచారం చూడబాకండి, అనుష్ఠానం చూడబాకండి, వాళ్ళ దగ్గర రుచి ఉండాలని చూడండి, అంతే చాలు, వేరే అక్కర్లేదు కదా. అలానిగా ఏం చెప్తాను, విష్ణులోక మణిమంటప మార్గదాయి భాషండ సాగుర మహాగుణ బాబుగాగ్ని శ్రీరంగరాజ శరణాంబుజ మూలదాసగా శ్రీ విష్ణులోక మణిమంటప మార్గదాయి రామానుజో విజయతే యతిరాజ రాజగా అని చెప్తారు. అట్లయితే పాషండి అని పెద్ద సాగరం, సాగరం అంటే సముద్రం, ఆ సముద్రం ఉండదు ఏమంటే భగవత్ విషయం అంటేనే, భగవంతుడు విషయం అంటేనే ఏంటిరా, అది రాకుండా పోయేటోళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అట్లాంటి ఆ బాముడాగ్ని అట్లాంటి వాళ్ళు లేకుండా చేసేసాడు. అటేదేమి ఆ బాడమాగ్నిని, ఒక అగ్ని సముద్రంలో ఉంటుంది, బాడమాగ్నిని, అదంటే అదిదా బయట రాకుండా చూసుకుంటుంది, ఆ సముద్రం బయట రాకుండా అయినా కదా ఆ ప్రకారం ఉంటుంది కదా. ఇప్పుడు లోకానికంతా సముద్రం వచ్చేసిందంటే ఏం చేస్తావు? ఆ బాడరాగ్ని మీద చూస్తుంది కదా. ఆ ప్రకారం ఇక్కడ ఏం చేద్దాం, ఆ అగ్ని రాగా శ్రీరంగరాజ శరణాంబుజ మూలదాసగా, ఆ శ్రీరంగరాజుడు తిరుడికి మొదలు దాసుడు, మూలదాసుడు శేషుడు, ఈయనదన మూలదాసు, ఆదిశేషుడు ఈయనదన ఇట్లాంటి స్వామి విష్ణులోక మణిమండప మార్గదాయి, ఇదొక దారి, ఈ దారి శ్రీవైకుంఠానికి పోయే దారి అని చెప్పి చూపించాడు. ఆ ఏం దారిది? నీకు ప్రేమ ఉంటే చాలు అని చెప్పి చూపించాడు. అట్లాంటి దారిని మనం పట్టుకోవాలన్నారు. అయినా కూడా ఇప్పుడు మనకు ఒక సందేహం వచ్చు. ఏం సందేహం అంటే, సరి స్వామి ఈ ప్రకారం పోవాలి కదా, అప్పుడు ప్రేమ ఉంటే చాలు కదా, వేరేం అక్కర్లేదు కదా, చెప్పండి. ఇది అక్కర్లేదు, సరే. అటుదే ఎందుకు సమాషణం చేసుకుని చెప్తారు, పంచ సంస్కారం చేసుకుని చెప్తారు? తాపక పుండక తథానామక మంత్రో యాగస్య ఇంక బిడ్డ జాగ్రత్తగా వినాలి. అంటే నాకు ప్రేమ ప్రీతి ఉంటే చాలు చెప్పారు, రుచి ఉంటే చాలు. భగవంతుడి మీద ఒక ప్రేమ, భాగవతాల మీద ఒక ప్రేమ, ఆచారాల మీద ఒక ప్రేమ ఉంటే చాలు. ఆచారం ఆళ్వార్లు అందరి మీద సరే. నాకు ప్రేమ ఉండదండి, భగవంతు గుడికి పోతాను, కోయిలు సేవిస్తాను, ప్రదక్షిణ చేస్తాను, ప్రసాదం చేసుకుంటాను, అన్ని చేస్తాను, నేను సమాచారం చేసుకోను, నేను మంచోడుగా ఉంటాను, అన్ని చేస్తాను. అప్పుడు అది మాత్రం ఎందుకు చెప్తారు? రుచి ఉంటే చాలు కదా. ఈ మాట వెనకాల వస్తుంది, అందుకే ఇప్పుడు జాగ్రత్తగా చెప్తున్నాను. రుచి ఉంటే చాలు కదా. ఎందుకోసం ఇదంతా చేసుకొని చెప్తారు? ఎందుకోసం పంచసంస్కారం చేస్తున్నారు అంటే తిరువాయుడి తెలుసుకోవాలా, రహస్య గ్రంథ కాలక్షేపం చెయ్యాలా, రామానుజం ఉంటుందా అది కాలక్షేపం చెయ్యాలా, రహస్య గ్రంథాలు కాలక్షేపం చెయ్యాలంటేనే పంచ సంస్కారం అయితేదా యోగ్యత దొరుకుతుంది అంట. పంచ సంస్కారం అయితేదా యోగ్యత దొరుకుతుంది. అట్టయితే మీరు ఏం చెప్పి ఉండాలి తెలుసా, ఎవరంతా పంచ సంస్కారం చేసుకుంటారో వారికి మోక్షం. అయితే మీరు అటు చెప్పలేదే, ఆశయుడయోర్కల్లా ఆర్యర్గాల్ పూర్వం, ఎవరికి రుచి ఉండదో వాళ్ళకింతా చెప్పండి అని చెప్పేశారు కదా. అప్పుడు రుచి ఉండాలి అని చెప్పేసి అప్పుడు రుచి యోగ్యతన, పంచ సంస్కారం యోగ్యతన బాగా తెలుసుకోండి. రుచి యోగ్యతన, పంచ సంస్కార యోగ్యతన, ఆశయుడు యోర్కులాం అని చెప్పేసి ఇప్పుడు రుచి ఉంటే చాలని చెప్పేసి ఇప్పుడు ఏం చెప్తున్నారు? పంచ సంస్కారం చేసుకోవాలని చెప్తున్నారా స్వామి? ఒకటి కలవలేదే. ఒక పక్క ఏమో పంచ సంస్కారం చేసుకోవాలంటారు, తాపక పుంటక తథానామక మంత్రో యాగచ్చమంతముగా, అదును 74 సింహాసనాలు ఎవరు ఆ ఆచార పురుషులు ఎవరు వస్తారో వాళ్ళ దగ్గర చేసుకోవాలంటారు. ఇంకో పక్క ఏమో రుచి ఉంటే చాలంటారు. దీనిలో ఏది కరెక్ట్? రుచి ఉండేది కరెక్టా, పంచ సంస్కారం కరెక్టా అంటే రెండుమే కరెక్ట్. రెండుమే కరెక్ట్. ఎట్లా స్వామి అంటే అని అప్పటే దీంట్లో దీనికి దానికి తేడా లేదు. ఏంటంటే భారతం వింటాము, భాగవతం వింటాము, రామాయణం వింటాము, ఇదంతా అందరికీ తెలిసి ఉంటుంది. అయితే ఆళ్వార్ల పాత్ర ఉంటాము, ఇది ఎవరికైనా చెప్తాము. అయితే ఇదంతా వింటేదా సంప్రదాయానికి వస్తారు. అటైతే
పంచ సంస్కారం ఎందుకు? నేను భారతం వింటాను, రామాయణం వింటాను, భాగవతం వింటాను, ఆళ్వారి భాషాంతం వింటాను. పంచ సంస్కారం ఏంటంటే తిరుమంత్రం ద్వయం చర్మ శ్లోకం. దీన్ని తెలుసుకుంటేగా ద్వయం అర్థం పూర్తిగా తెలుసు. ద్వయం అర్థం తెలుసుకుంటేదా తిరువాయుడి అర్థం మనకు తెలుసు. కొంచెం ఇది కొంచెం నిదానంగా వినండి. ఈరోజు పూర్తి అవ్వలేదు, రేపు చెప్తాం. తిరుమంత్రం ద్వయం చర్మ శ్లోకం అర్థం తెలుసుకుంటేదా మన ఎవరిని తెలుసు. మన ఎవరిని తెలుసుకోవాలంటే దాన్ని తెలుసుకోవాలా. దాన్ని తెలుసుకుంటేగా తిరువాయుడిని తెలుసుకున్నాను. ఆ తిరువాయుడి వేరు కాదు, ద్వయం వేరు కాదు. ఆ ద్వయమే తిరువాయుడి. ఆ తిరువాయుడు కావాలంటే అదే మూలం. మూలం తెలుసుకోవాలంటే మంత్రోపదేశం చేసుకోవాలా. మంత్రోపదేశం చేసుకోవాలంటే పంచ సంస్కారం అవ్వాలి. మంత్రోపదేశం చేసుకోవాలంటే పంచ సంస్కారం అవ్వాలి. ఏం స్వామి, పంచ సంస్కారం అవ్వకుండానే మంత్రోపదేశం చేసుకుంటే ఏమి? కొంచెం గుర్తుగా వినాలా. పంచ సంస్కారం అవ్వలేదు అన్న మంత్రోపదేశం చేసుకుంటాను చెప్పనంటారు, అది వేరే విషయం. ఆ ప్రకారం చేసుకుంటే ఏమి? అది పంచ సంస్కారం చేసుకుంటేదా చెయ్యాలన్నా అంటే ఇప్పుడు ఆ ద్వయంగా తిరువాయుని చెప్పాను కదా, దీని అర్థమంతా తెలుసుకుంటేదా మనకి మూలం. మూలం అన్ని తెలుసుకుంటేదా మనకి మోక్షానందం. అప్పుడు ఆ మోక్షానందం కావాలంటే మూలం తెలుసుకోవాలంటే పంచ సంస్కారం చేసుకోవాల్సింది. మూలమే తెలుసుకోకుండా కాలక్షేపం చేయదు కాదు. ఇప్పుడు ఉపదేశరత్నమాలం అని చెప్పాను కదా, కాలక్షేపం మీరు వింటున్నారు. ఉపదేశరత్నమాలం అంటే ఏమని తెలుసుకోకుండా వచ్చి కూర్చొని ఉంటారా? మంచిగానే తెలుసుకుంటారు. ఎవరు చేసింది దాంట్లో ఏముంటుంది ఏదో తెలుసుకుంటారు కదా. అదైతే దానికి ఒక గ్రంథాలు ఒకటే తెలుసుకోవాలా అని చెప్తే పంచ సంస్కారం అనే ఒక పద్ధతి ఉండాలి, మంచి పద్ధతి ఉండదు. అంటే రామానుజ సిద్ధాంతం తెలుసుకోవాలంటేనే తెలుసుకుంటే మోక్షానికి పోవాల. మోక్షానికి పోవాలంటే రుచి ఉండాల. రుచి ఉండాలంటే భగవంతుడి దగ్గర ప్రేమ ఉండాల. ఆ భగవంతుడి దగ్గర ప్రేమ ఉండాలా, ఎంబెరుమాన రామానంద గారి దగ్గర ప్రేమ ఉండాలా, ఆయన మనకి తప్పకుండా తీర్చిస్తాను ఒక నమ్మకం ఉండాలా. ఈ నమ్మకంతో కావాలంటే రుచి ఉండాలి. ఆ రుచి ఉండాలి, నా దగ్గర ఉండాలని తెలిపించేదిదా పంచ సంస్కారం. అర్థమైందా? నాకు రుచి ఉండాలి, రుచి ఉండాలి అని తెలిపించేదా పంచ సంస్కారం. దీనికి ఏం ఎగ్జాంపుల్ చెప్తాం? ఏం ఎగ్జాంపుల్ చెప్తాం? మనం శరణాగతి చేస్తాం. శరణాగతి చేసింది భగవంతుడి ప్రార్థన పెట్టుకుంటాం. నువ్వే నాకు దారిగా వండుకొని పురుషార్థం నువ్వే ఉండాలని చెప్పి ఆయన ప్రార్థన చేసుకుంటారు. సరే, ఇప్పుడు ఈ ప్రకారం మనం ప్రార్థించాం కదా. ఈ ప్రార్థన వల్ల భగవంతుడు మనకి మోక్షానందం ఇస్తున్నాడంటే లేదు. ఆయన నిర్హేతుక కటాక్షం వల్ల మనకు మోక్షానందం ఇస్తున్నాడు. మన ఈ ప్రార్థన వల్ల ఆయన ఇవ్వలేదు. ఈ ప్రార్థన వల్ల ఇవ్వలేదంటే అప్పుడు నేను ప్రార్థన చేయకపోయినా ఆయన ఇస్తాడా? ఇవ్వడు. నిదానంగా ప్రార్థన చేయకపోయినా ఆయన ఇస్తాడంటే ఇవ్వడు. ప్రార్థన చేస్తేనే ఇస్తాడు. అప్పుడు ప్రార్థన వల్లదా ఆయన మోక్షానందం నాకు ఇస్తాడు నేను చెప్పచ్చు కదా అంటే చెప్పను కాదని. ఒకటి ఇట్లా మాట్లాడండి, లేదా అట్లా మాట్లాడండి. ప్రార్థన చేసిన దాని వల్ల ఆయన ఇస్తాడు అని ప్రార్థన చేస్తేదా ఆయన ఇస్తానని చెప్పేశాడు, మీరు చెప్పారు. అప్పుడు ప్రార్థన చేస్తేదా ఆయన ఇస్తానని చెప్పిన తర్వాత అప్పుడు ఆయన ఇవ్వటానికి ఏది హేతు? నా ప్రార్థన అని చెప్పుకోవచ్చు కదా. కాదు విషయం. అట్లయితే నా ప్రార్థన చేయకపోతే ఆయన ఇస్తాడా? ఇవ్వడు. అట్లయితే ఆ ప్రార్థన ఏంటి? ఆ ప్రార్థన ఏంది? నేను ఆయన ఇస్తే తీసుకోవటానికి నేను అక్సెప్ట్ చేసేద్దా ప్రార్థన. అదే ప్రకారం పంచ సంస్కారం అనేది ఏంది? పంచ సంస్కారమే. నేను ఈ సంప్రదాయంలో ఉండి మోక్షానందం పోయేదానికి నాకు రుచి ఉండాలి అని తెలిపించేదా పంచ సంస్కారం. ఆ పంచ సంస్కారం అనేది భగవంతుడికి నేను దాసుడు, భాగవతాలకు నేను దాసుడు,
ఆళ్వాళ్ళకి నేను దాసుడు, ఆచార్యులకు నేను దాసుడు. అప్పుడు నేను దాసుడు మాత్రం కాదు, నేను ఎట్లా ఉంటాను, పారతంత్ర్యం ఉండాలి, శేషత్వం ఉండాలి, అదంతా నా దగ్గర ఉన్నది అని చెప్పి ఇదంతా తెలిపించాలి కదా. ఎలా తెలిపించేది? దీన్ని రెండు విధాలు తెలిపించవచ్చు. ఒకటి నా నోటి ద్వారా తెలిపించవచ్చు, లేదు నా శరీరం ద్వారా తెలిపించవచ్చు. ఆ నోటి ద్వారా శరీరం ద్వారా రెండు విధంగా తెలిపించేత పంచ సంస్కారం. ఆ పంచ సంస్కారం అనేది మన శరీరానికి ఉండాలి, ఆత్మకు ఉండాలి. శరీరం ద్వారా ఒకటి ఉండాలి, ఆత్మ ద్వారా ఒకటి ఉండాలి. శరీరం ద్వారా ఇది స్వామి తాపక, పుండ్రక, తథానామగా, ఇదంతా శరీరం. తాపక తీయిరి పొలికింద చెంచురరాడి తిగదిరి చక్కరత్యం కోయిరి పొలియాడే ఒత్తుని నిన్ను కుడిగుడి ఆడ్చేయిండ్రోం అని చెప్పి ఈ శంఖచక్ర లాంఛనం చేసుకుంటాం కదా. కుడి చెయ్యి ఎడచ్చి వలక్కై ఆడి ఇడక్కై సంఘం ఎవడు మాల్వండి అని చెప్పి ఆ ప్రకారం చేసుకుంటాం కదా. అది శరీరానికి. సరే, పుండ్రఘ, పుండ్రం అంటేనే ద్వాదశ నామాలు. కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, దామోదర, ఈ ద్వాదశ నామాలు. ఈ ద్వాదశ నామాలు ఏం చేసి ఇది శరీరానికే. తాపక, పుండక, తథానామక మూడోది కూడా శరీరానికే. తథానామం అంటే ఏమి? దాస్యనామం పెట్టుకుంటాము. నాకు పేరు ఏదైనా ఉండొచ్చు, కృష్ణుడని పేరు ఉండొచ్చు. ఆ పేరు ఉంటే కూడా కృష్ణ రామానుజ దాసన్. మాధవుడని పేరు ఉండొచ్చు, మాధవ రామానుజ దాసన్. గోవిందని పేరు ఉండొచ్చు, గోవింద రామానుజ దాసన్. ఇదే తథానామగా. ఈ మూడు శరీరానికి. అటుతే నాకు రుచి ఉండాలని చూపించేది. దాని తర్వాత మంత్రం. మంత్రం అంటే ఏంటి? రహస్యత్రయం, త్రిమంత్రమేమి, ద్వయమేమి, చరమశ్లోకమేమి, ఈ మూడు మంత్రాలు. ఈ మూడు మంత్రాలు శరీరానికి కాదే. శరీరానికి జ్ఞానం లేదే. ఎప్పుడు శరీరానికి జ్ఞానం లేదో శరీర మంత్రాన్ని గ్రహించదు. అప్పుడు మంత్రం ఏది గ్రహించద్ది? ఆత్మ. ఈ మంత్రం అనేది ఆత్మకి అయితే జ్ఞానం ఉండదు. ఆ జ్ఞానంలో ఏం చెప్తే శ్రీమన్నారాయణ చరణోది ద్వయం చెప్తాం, తిరుమంత్రం చెప్పద్ది, చర్మశ్లోకం చెప్పద్ది, ఇదని చెప్పద్ది. తాపక, పుంటక, తథానామక, మంత్రో, యాగం, తిరువారాధన కూడా శరీరానికి. ఇదన్నీ ఏం చేస్తుంది? నాకు రుచి ఉండాలని చూపించేది. రుచి ఉండాలి. అందుకే ఏంది సమాశయం కానీ ఆ పంచసంస్కారం కానీ, పంచసంస్కారం అని ఏంటి? నాకు రుచి ఉండాలని తెలిపించేది. నాకు ఇదంతా ఏది? బేసిక్ నాకుండే ఐడెంటిఫికేషన్. బేసిక్ ఐడెంటిఫికేషన్. దీని నుంచి ఎందుకంటే ధ్యానం చేసుకోవాలన్నా, యోగం చేసుకోవాలి అక్కర్లేదు. ఏం చేసుకున్నది మనకి బేసిక్గా ఒక సింబల్ ఉండాలి కదా. ఆ సింబల్ ఏంది? నాకు రుచి ఉండాలని తెలిపించాలి కదా. ఆ తెలిపించే ఒక ఐడెంటిఫికేషన్. ఆ ఐడెంటిఫికేషన్ అది ఈ పంచ సంస్కారం. ఈ పంచ సంస్కారం స్వామి సరే, ఈ పంచమ 7 సంవత్సరాలు చేసుకోవాలా. 7 8 పెట్టుకోండి. సరే చేసుకుంటారు. పంచమ అయిపోయింది. సరే అయిపోయిందంటే అప్పుడే ప్రేమ వస్తుందా స్వామి? ప్రీతి వస్తుందా? అప్పుడే భగవంతుడి మీద ప్రేమ ఉంటుందా? రుచి ఉంటుందా? అంటే 7 సంవత్సరాలు ఏముంటుందండి? అంత జ్ఞానమే ఉండదు. అంత జ్ఞానం ఉండదు. అప్పుడు ఏముంటుంది? ఏదైనా ఉంటుంది కదా. అప్పుడు జ్ఞానం ఉంటుందంటే అయితే వెనకాల పోను ఆ జ్ఞానం వచ్చేస్తున్నాను ఒక నమ్మకం. జ్ఞానం ఒక్కేసుకుని ఒక నమ్మకం. ఎందుకంటే భగవత్ సంబంధం ఉండాలి, ఆచార్య సంబంధం ఉండాలి. ఆచార్య సంబంధం, భగవత్ సంబంధం ఉంటేనే ఏమవుతుందంటే మనకి చెడ్డదంతా పోయి మంచిది వచ్చేస్తుంది. చెడ్డదంతా పోయి మంచిది వచ్చేస్తేనే ఏమైపోద్ది మనకి? నేను ఎవరిని తెలుసుకుంటాను,
భగవంతుడు ఎవరిని తెలుసుకుంటాను. ఇంతవరకు ఎందుకు స్వామి తెలవలేదంటే 7 సంవత్సరాలు పోను జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. పెరగను ఆచార్య సంబంధం వల్ల, భగవత్ సంబంధం వల్ల మనకేమవుతుంది, దాని మీద ఒక పట్టుదల వస్తుంది. అప్పుడు రుచి వచ్చేసింది. ఆ రుచి వచ్చేసింది, ఆ నమ్మకం. అప్పుడేమి వాడు రక్షిస్తాడని ఒక నమ్మకం వచ్చేసింది. ఇదంతా సరే స్వామి, దీన్ని కాలక్షేపంలో చెప్తే తెలుస్తుందా, బయట చేసుకుంటే? రెండుమే కావాలా, రెండు. ఇదంతా మన బయట తెలిపించేదానికి వస్తుందా? పంచ సంస్కారం. అట్లాంటి పంచ సంస్కారంగా ఏంటి మనకు రుచి ఇస్తుంది. నాకు రుచి ఉండాలని తెలిపించేది కూడా పంచ సంస్కారంగా. ఇదిగా ఆశ్చర్యమైన భాషణం. ఏం భాషణం? 37వ భాషణం. ஓரான் வழியால் உபதேசித்தார் முன்னோர் ஏறார் எதிராத நின்றவர்களால் ஆளுலகில் ఆశయుడయోర్కెల్లాం ఆర్యర్గాల్ పూర్వంటి దేశి వరం పడుతారు తెలియజమే. ఈ పాసరం పూర్తి అయిపోయింది. దాని తర్వాత 38వ పాసరం ఆశ్చర్యమైన పాసరం. ఆ పాసరంతో ఈ ప్రకరణం పూర్తి అవుతుంది. ఈ పాసరంలో ఎట్లా ఎంబెరుమానార్ దర్శనం అని చెప్పి ఎట్లా వచ్చిందని చెప్పి చెప్తారు. ఆ చేయిందనేది రేపు చూస్తాం. ఆడవారం ఎంబెరుమానార్ తిరుగేశనం, ఆచార్యం తిరుగేశనం, భాగవత తిరువడిగలే శరణం. సందేహాలు ఏదైనా ఉంటే అడగచ్చు.